సమితులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్. సమితి అంటే ఏమిటి? సింపుల్గా చెప్పాలంటే కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. సో కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఆర్ కాల్డ్ సెట్. అంటే వస్తువుల సముదాయము. వస్తువుల సముదాయాన్ని సెట్ అంటాం. సో కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. అయితే అన్ని కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ సెట్ అవుతుందా అంటే కాదు. మరి ఎటువంటి ఆబ్జెక్ట్స్ అనేది సెట్ అవుతుంది? కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, వస్తువుల సముదాయం, అన్ని వస్తువులు సముదాయం మనకి సెట్ అవ్వదు. మరి ఎటువంటివి అవుతాయంటే ఏ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఆర్ కాల్డ్ సెట్. సునిర్వచిత వస్తువుల సముదాయాన్ని సమితి అంటాము. మరి సునిర్వచిత లేదా వెల్ డిఫైన్డ్ అంటే ఏమిటి? ఆ పదానికి రెండు అర్థాలు ఉన్నాయమ్మా. ఏంటి అంటే ఒకటి కామన్ ప్రాపర్టీ లేదా కామన్ రూల్, కామన్ ప్రాపర్టీ ఆర్ కామన్ రూల్. సెకండ్ వన్ బిలాంగ్స్ టు ఆర్ డస్ నాట్ బిలాంగ్స్ టు. మీరు జస్ట్ రన్నింగ్ నోట్స్ రాసుకుంటే సరిపోతుంది. ఇవి ఎలా ఇంట్స్ నేను ఎలా అయితే చెప్తానో అలా ఇంట్స్ అనేవి మీరు నోట్ చేసుకోండమ్మా. బిలాంగ్స్ టు ఆర్ డస్ నాట్ బిలాంగ్స్ టు. ఏంటి రెండు అంటే ఏదైనా ఒక కలెక్షన్ మనం తీసుకునేటప్పుడు ఆ కలెక్షన్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా కామన్ ఫ్యూచర్ లేదా కామన్ ప్రాపర్టీ లేదా కామన్ రూల్కి చెంది ఉండాలి. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, అక్కడ ఎలిమెంట్ అనేది బిలాంగ్స్ టు ఆర్ డస్ నాట్ బిలాంగ్స్ టు అంటే ఇచ్చినటువంటి సమితికి చెందుతుందా చెందదా అని డిసైడ్ చేయగలగాలి. అలా చేయగలిగితేనే దాన్ని సమితి అంటాము. అదేవిధంగా కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అన్నాం. ఈ ఆబ్జెక్ట్స్ ఆర్ కాల్డ్ ఎలిమెంట్స్. ఈ ఆబ్జెక్ట్స్ని ఏమంటామంటే ఎలిమెంట్స్ అంటాము. జనరల్గా ఈ ఎలిమెంట్స్ని దేంతో డినోట్ చేస్తాము అంటే ఏ, బి, సి, డి అండ్ సో ఆన్, స్మాల్ లెటర్స్. సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ని, ఆబ్జెక్ట్స్నే ఎలిమెంట్స్ అంటాం. ఈ ఎలిమెంట్స్ని స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి అనే లెటర్స్తో సూచిస్తాం. అదేవిధంగా ఈ సెట్స్ని ఎలా సూచిస్తాము అంటే సెట్స్ ఆర్ డినోటెడ్ బై ఏ, బి, సి, డి అండ్ సో ఆన్, క్యాపిటల్ లెటర్స్. ఏబిసిడి అనే క్యాపిటల్ లెటర్స్తో సెట్స్ని డినోట్ చేస్తాము. అందులో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అయితే ఏబిసిడి అనే స్మాల్ లెటర్స్తో సూచిస్తాము. అయితే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సెట్ అనేది ఏ ఈజ్ ఈక్వల్ టు 2, 3, 4, 5, 6 అని తీసుకుందాం అమ్మ. ఇచ్చినటువంటిది సెట్ అవుతుందా అవదా, సమితి అవుతుందా అవదా అనేది మనము ఈ రెండు పాయింట్లు బేస్ చేసుకొని చెప్పాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ సింపుల్గా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చేస్తాడు. లేదా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ సెట్ అంటాడు, లేదా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సెట్ అంటాడు. సెట్ అవుతుందా అవదా అంటే సమితి అవుతుందా అవదా అంటే మనకి ఖచ్చితంగా ఏవి సమితులు అవుతాయి ఏవి కావు అనేది క్లియర్గా తెలియాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే కామన్ ప్రాపర్టీ. అన్నీ ఒకే దానికి చెంది ఉండాలి. కామన్ ప్రాపర్టీ మీన్స్ ఒకే దానికి చెంది ఉండాలి. 2, 3, 4, 5, 6 అనేవి వరుస నెంబర్లు అవి. ఓకేనా? వరుస నెంబర్లు పక్కన పెడితే అవన్నీ కూడా నెంబర్స్. సో అన్నీ ఒకే ప్రాపర్టీకి చెంది ఉన్నాయి. దట్ ఈస్ ఆల్ ఆర్ నంబర్స్, అన్నీ కూడా సంఖ్యలు. అదేవిధంగా సెకండ్ది బిలాంగ్స్ టు ఆర్ డస్ నాట్ బిలాంగ్స్ టు. ఈ సంఖ్యల్లో ఏదో ఒక నెంబర్ మనం తీసుకుంటే 2 అనేది నెంబర్స్కి చెందుతుంది అన్నాను నేను. 2 ఈజ్ బిలాంగ్స్ టు నెంబర్ లేదా నేచురల్ నెంబర్ n అన్నాను. మనం చెప్పగలమా లేదా? ఎగ్జాక్ట్లీ 2 అనేది నెంబర్ సిస్టంలో ఉంటుంది. ఫర్ n అనేది నిన్న చెప్పుకున్నాం మనం 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్. ఇప్పుడు 2 అనే ఎలిమెంట్ తీసుకొని నెంబర్ సిస్టమ్కి చెందుతుంది అన్న 2 బిలాంగ్స్ టు n. దీని అర్థం ఏమిటి అంటే 2 అనేది n అంటే నేచురల్ సెట్ అంటాం కదమ్మా, దీనికి సహజ సంఖ్యా సమితికి చెందుతుంది. అంటే ఈ సెట్లో ఈ ఎలిమెంట్ అనేది ఉంది అని చెప్పడానికి 2 బిలాంగ్స్ టు n అంటాము.
ఈజీ చెప్పగలం. సో 1 డస్ నాట్ బిలాంగ్స్ టు సెట్ ఏ. 1 అనేది ఉందా లేదు అంటే మనం ఉందా లేదా అని చెప్పగలగాలి. అలా చెప్పగలిగితేనే సెట్ అవుతుంది తప్పితే మనం చెప్పలేకపోతే సెట్ అనేది కాదు. ఇది సెట్కి కంప్లీట్ డెఫినేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మరొక సెట్ తీసుకుందాం. ABCDE. దిస్ ఈజ్ ఆల్సో ఏ సెట్ బికాస్ ఆఫ్ 2 points. Common property. What is the common property? English alphabets. English alphabets. And second one is belongs to or does not belongs to. For example, A లేదా B లేదా C అనే ఎలిమెంట్ ఇచ్చాను. ఇచ్చి Bకి belongs to or does not belongs to అడిగాను. Easily you can say belongs to or does not belongs to that given set. For example, C belongs to or does not belongs to B. Z అండ్ సో అని పెట్టాం బిలాంగ్స్ టు నాగే. ఎప్పుడు నాట్ బిలాంగ్స్ టు అవుద్ది? బి ఈజ్ ఈక్వల్ టు ABCD. ఇక్కడితో ఆపిస్తాం అనుకోండి. ఇప్పుడు జెడ్ నాట్ బిలాంగ్స్ టు ఆర్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి. బట్ ఇన్ దిస్ సిచ్యువేషన్ డాట్స్ మీన్స్ ABCD అండ్ సో ఆన్ జెడ్ వరకు ఉన్నాయని దాని అర్థం. డాట్స్ పెడితే కంటిన్యూస్గా ఉన్నట్లు. ఇప్పుడు ఇందులో అయితే లేదు కానీ ఇందులో ఉంది. అలా మనం డిసైడ్ చేయగలిగితే దాన్నే ఏమంటామంటే సెట్ అంటాము. ఉదాహరణకి నేను ఒక సెట్ ఇక్కడ రాశాను. సెట్ ఆఫ్ ద టాప్ 10 రైటర్స్ ఇన్ ఇండియా. టాప్ 10 రైటర్స్ ఇన్ ఇండియా. లేదా బి సెట్ ఆఫ్ టాప్ 10 హీరోయిన్స్ ఇన్ ఇండియా ఆర్ ఇన్ ఏపీ. ఇండియా పని తీసుకుంటాం ఏపీ. ఈ రెండు సెట్స్ అవుతాయి అవ్వ. బికాస్ we cannot decide who are top 10 writers or who are top 10 heroines. ఇప్పుడు ఒక 10 మంది హీరోయిన్ల పేర్లు చెప్పమంటే అందరూ ఒకే ఆన్సర్ చెప్తారా? ఒక సమంత చెప్తారు, మరొక నయనతార అని చెప్తారు. అంతేగాని టాప్ 10 అంటే ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏమిటి అంటే ఈ ఆన్సర్ అనేది ఎవరికైనా ఒకటే రావాలి. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి? కామన్ ప్రాపర్టీ. ఓకే అందరూ హీరోయిన్లే 10 మెంబర్స్ అంటే ఒకటో ప్రాపర్టీని సాటిస్ఫై చేసింది. బట్ సెకండ్ బిలాంగ్స్ టు ఆర్ డస్ నాట్ బిలాంగ్స్ టు అన్నాను. ఈ టాప్ 10లో సమంత ఉందా లేదా నేను అడిగాను. అందరూ లేదంటారేంటి? కొంతమంది ఉందా అంటారు. ఎందుకు? వాళ్ళ దృష్టిలో ఆమె టాప్ 10లో ఉంది కానీ ఇంకొకరి దృష్టిలో లేదు. అదే నేను ఏబి ఇక్కడ నెంబర్ ప్యాటర్న్ ఇచ్చేసి 2 అనేది ఇందులో ఉందా లేదా అని అడిగితే ఎగ్జాక్ట్గా మీరు చెప్పగలరు. ఎందుకు? అది 2 అనేది నెంబరు కాబట్టి 2 బిలాంగ్స్ టు ఏ అని చెప్పగలరు. కానీ ఇక్కడ ఏదో ఒక హీరోయిన్ పేరుని తీసుకొని అక్కడ ఉందా అంటే చెప్పలేము. ఎగ్జాక్ట్గా అందరికీ ఆన్సర్ ఒకటే రావాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరికి ఆన్సర్ ఒకటే వస్తే అది సెట్ అవుతుంది, అవ్వదు. సేమ్ టాప్ 10 రైటర్స్ కాదు. అలాగే టాప్ 10 బ్యాట్స్మెన్ ఇన్ ద వరల్డ్ కాదు. ఒక్కొక్కరికి ఈ విధంగా సెట్ అవ్వాలి అంటే కామన్ ప్రాపర్టీ ఉండాలి. బిలాంగ్స్ టు ఆర్ డస్ నాట్ బిలాంగ్స్ టు చెప్పగలగాలి. అలా చెప్తే దాన్ని సెట్ అంటామమ్మా. అది గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా ఎప్పుడైనా మనకు సెట్ అని ఇచ్చేసి సెట్ అవుతుందా అవదంటే ఈ ప్రాపర్టీస్ రెండు చూసుకొని డిసైడ్ చేయండి. సో నెక్స్ట్ సెట్స్లో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేవి మనకి రాస్టర్ ఫామ్ అండ్ సెట్ బిల్డర్ ఫామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాస్టర్ ఫామ్ ఆర్ దీనికి ఇంకొక పేరేంటమ్మా? టేబులర్ ఫామ్. సెకండ్ వన్ సెట్ బిల్డర్ ఫామ్ ఆర్ రూల్ మెథడ్. లాక్షణిక రూపము, సమితి నిర్మాణ రూపము. ఇవి రెండు రకాలు. ఇవి మేజర్గా మనం తెలుసుకోవాలి. దీనిపైన కూడా బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకటి రాస్టర్ ఫామ్లో ఇచ్చి సెట్ బిల్డర్ ఫామ్లో అడగవచ్చు, లేదా సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చేసి రాస్టర్ ఫామ్లో కూడా అడగవచ్చు. సో వాట్ ఈస్ ద రాస్టర్ ఫామ్ అండ్ వాట్ ఈస్ ద సెట్ బిల్డర్ ఫామ్? సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రాస్టర్ అండ్ సెట్ బిల్డర్ ఫామ్? ఈ రెండింటి మధ్య తేడా ఏమిటి అంటే నేమ్లోనే ఉందమ్మా. టేబులర్ ఫామ్ ఆర్ రాస్టర్ ఫామ్ లాక్షణిక రూపము, లేదా దీన్ని జాబితా రూపము అని కూడా అంటారు. ఏవైనా ఎలిమెంట్స్ ఒక లిస్ట్లా రాస్తే దాన్నే రాస్టర్ ఫామ్ ఆర్ టేబులర్ ఫామ్ అంటారు. ఒక లిస్ట్ లాగా. ఫర్ ఎగ్జాంపుల్
ఇప్పుడు మన కోచింగ్కి వచ్చినటువంటి ప్రతి విద్యార్థి యొక్క సమితి అన్నాను. ఏ ఈజ్ ఈక్వల్ అని చెప్పి మీకు ఎక్కడ ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా పేర్లు ఏబిసి, ఏబిసిడీలు కాదు, ఏ అంటే ఒక వ్యక్తి పేరు, అలా పేర్లు మొత్తము రాసినట్లయితే, ఇలా ప్రతిదాన్ని రాసినట్లయితే దాన్ని రాస్టర్ ఫామ్ ఆర్ టేబులర్ ఫామ్ అంటాము. కానీ ఈ రాస్టర్ ఫామ్ ఆర్ టేబులర్ ఫామ్ అనేది మనకు చాలా ఇబ్బంది. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ మన క్లాస్లో స్టూడెంట్స్ రాయమంటే ఓకే, మీ స్కూల్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి యొక్క సెట్ అన్నాడు అనుకోండి, అప్పుడు మనకు కొంచెం ఇబ్బంది అవుద్ది, పెద్ద ఇబ్బంది అవ్వదు. ఈసారి ఏమన్నాడు, మీ మండలంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి యొక్క సమితి అన్నాడు, సెట్. అప్పుడు చాలా ఇబ్బంది అన్నీ రాయాలంటే. మరి అటువంటి సిచ్యువేషన్స్లో మనం ఎలా బయటపడాలి అని ఆలోచించేటప్పుడే సెట్ బిల్డర్ ఫామ్ కనుక్కున్నారు. సో ఈ సెట్ రాస్టర్ ఫామ్ అనేది రాయడం చాలా కష్టమైపోతుంది, ప్రతిదాన్ని కూడా ఈ ఫార్మాట్లో రాయలేకపోతున్నాం. సో దీనికి ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందా అని ఆలోచించారు. ఆలోచించేటప్పుడు వచ్చిందే మనకి సెట్ బిల్డర్ ఫామ్. సో సెట్ బిల్డర్ ఫామ్ ఏంటంటే జస్ట్ క్యారెక్టరిస్టిక్ రాస్తే సరిపోతుంది. ఈ రాస్టర్ ఫామ్లో ఉన్నటువంటి ఎలిమెంట్ యొక్క క్యారెక్టరిస్టిక్ రాస్తే సరిపోతుంది, వాటి యొక్క క్యారెక్టర్ ఏమిటి అనేది రాస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది ఇక్కడ మనం 1 2 3 4 5 6 అండ్ సో అని తీసుకున్నాం. ఇది రాస్టర్ ఫామ్, ఓకేనా? ఇదే రాస్టర్ ఫామ్కి మనము సెట్ బిల్డర్ ఫామ్ రాయాలి. రూల్ మెథడ్, సమితి, నిర్మాణ రూపము. నిర్మాణ రూపం రాసేటప్పుడు ఏం చెప్పాను, వాటి యొక్క క్యారెక్టర్ రాస్తే సరిపోతుంది. వాటి యొక్క క్యారెక్టర్ ఎలా రాస్తాము, ఈ అన్నింటికి ఒక నేమ్ పెట్టుకుంటాం. ఎక్స్, ఎయిదర్ ఎక్స్ ఆర్ వై జెడ్ అవే పెట్టండి అమ్మా. అంతేగాని అక్కడ చెప్పామని సమంత నయనతార అని పేర్లు పెట్టకండి, అర్థమైందా? ఇక్కడ మనము ఎయిదర్ ఎక్స్ ఆర్ వై ఆర్ జెడ్, ఏబిసిడీల్లో జెడ్ వరకు ఉన్నటువంటి ఏ లెటర్నైనా మనం యూజ్ చేయొచ్చు. బట్ జనరల్గా మనము ఎక్స్ వై ఎక్కువగా యూజ్ చేస్తాం కాబట్టి ఎక్స్ అనేది పెట్టాం. అంతేగాని ఏ నుండి జెడ్ వరకు ఏ లెటర్ యూజ్ చేసుకున్నా మీ ఇష్టమే. ఎక్స్ ఈజ్ కాలన్ అంటామమ్మా దీన్ని, ఎక్స్ ఈజ్ కాలన్ ఆర్ ఎక్స్ సచ్ దట్ అంటాం దాన్ని. ఈ రెండిట్లో ఏదైనా యూజ్ చేయొచ్చు, ఎక్స్ ఈజ్ కాలన్ ఆర్ ఎక్స్ ఈజ్ సచ్ దట్. ఇప్పుడు ఈ మొత్తానికి ఏమిటని పేరు పెట్టాము, ఎక్స్ అని పెట్టాం. ఈ కాలన్ తరువాత ఏం చేయాలంటే ఈ ఎలిమెంట్ యొక్క క్యారెక్టర్ రాయాలి. ఏంటి క్యారెక్టర్, ఏంటి ఇవన్నీ కూడా నేచురల్ నంబర్స్. ఎక్స్ ఈజ్ ఏ నేచురల్ నంబర్. తెలుగు వాళ్ళు నేను చెప్పేస్తాను, రాసుకోవడమే. ఎక్స్ అనేది ఒక సహజ సంఖ్య, ఎక్స్ అనేది ఒక సహజ సంఖ్య. దీన్ని ఇంకా కూడా సింప్లెస్ట్ ఫామ్లో రాయొచ్చు. ఎలా చూడండి ఒకసారి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ కాలన్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్. సింపుల్గా ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అన్నా, ఎక్స్ ఈజ్ ఏ నేచురల్ నెంబర్ అన్నా ఒకటే. ఈ మొత్తం మ్యాటర్ ఫార్మాట్లో రాసాము, ఇక్కడ సైన్ యూజ్ చేసి రాసాం. ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అంటే ఎక్స్ అనేది ఎన్కి చెందుతుంది. ఈజీగా మనం ఇప్పుడు అది ఏ సెట్ అవుతుంది అనేది మనము ఈజీగా రాయగలం. మరి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. B is equal to A, E, I, O, U. ఇది మనకి రాస్టర్ ఫామ్, ఓకేనా? దీనికి మనం సెట్ బిల్డర్ ఫామ్ రాయాలి. B is equal to ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నేమ్ పెట్టుకోండి, కాలన్. X is కాలన్, X is A ఏంటమ్మా, ఏ వవెల్ అంతే. ఇన్ ఇంగ్లీష్ అని పెట్టుకున్న పర్లేదు, ఓవెల్ అని సింపుల్గా రాసినా పర్వాలేదు, నో ప్రాబ్లం. అండ్ రాసేస్తే సరిపోతుంది. ఇది మనకి రాస్టర్ ఫాము, ఇది సెట్ బిల్డర్ ఫామ్. ఈ విధంగా రాయాలి. మరొకటి తీసుకుందాం. C ఈజ్ ఈక్వల్ టు 2 4 6 8 9 10. C ఈజ్ ఈక్వల్ టు, చూడండి దీనికి బిల్డర్ ఫామ్, సెట్ బిల్డర్ ఫామ్ ఎలా రాస్తాము, 2 4 6 8 and 10. ఓకే, X ఈజ్ కాలన్ X. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే 2 4 6 8 10 ఆర్ ద ఈవెన్ నంబర్స్. ఓకే, సో X ఈజ్ an even number less than 11.
కంప్లీట్గా రాయాలి. ఇన్ కేస్ ఇక్కడ డాట్స్ పెట్టి వదిలిస్తాం అనుకోండి, ఎక్స్ ఈజ్ కోలన్ ఎక్స్ ఈజ్ అన్ ఈవెన్ నెంబర్ ఇంతవరకు అయిపోయింది సెట్. ఎప్పుడు డాట్ పెట్టి ఇచ్చేటప్పుడు దానికి ఆన్సరు ఇంతటితో అయిపోయింది. కానీ డాట్స్ ఎప్పుడైతే పెట్టలేదో కండిషన్ కూడా రాయాలి. ఏంటో కండిషను? ఎక్స్ ఈజ్ అన్ ఈవెన్ నంబర్ అంటే ఏ నెంబర్ అయినా అవుద్ది, 20 అవుద్ది, 22 అవుద్ది, 100 అవుద్ది, 1 or 2 అవుద్ది, అంతా అవుద్ది. కానీ మనకి ఇక్కడ సెట్ ఎంతవరకు ఉంది? 11 కంటే తక్కువ లేదా నెక్స్ట్ నెంబర్ ఏది? ఈవెన్ నెంబర్ 12. లెస్ దాన్ 12 అన్నా 11 అన్నా నో ప్రాబ్లం. ఆడ ఆప్షన్లో ఇచ్చిన దాన్ని బేస్ చేసుకొని రాయాలి. దీన్ని ఇంకోలా ఎలా రాస్తాం చూడండి. ఎక్స్ ఈజ్ కోలన్ ఎక్స్ ఈజ్ an ఈవెన్ నంబర్, ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 12. సింపుల్గా సైన్ యూజ్ చేసి రాస్తాం. ఆర్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 11 ఆర్ 12. ఇంకోలా కూడా రాయొచ్చు. ఎక్స్ ఎందుకు ఇన్ని రకాలుగా మీకు చెప్తున్నాను అంటే ఇది మీకు పబ్లిక్ వరకు అయితే ఓకే, ఏదో ఒకటి రాసినా మార్క్ ఇస్తాడు. కానీ మనం కాంపిటేటివ్కి వెళ్ళేటప్పుడు క్రిందన ఆప్షన్లో ఇది ఇవ్వచ్చు లేదా ఇప్పుడు చెప్పబోయేది ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. ఇన్ కేసు ఇది చెప్పేసి విడిచిపెట్టాను అనుకోండి, ఆ ఆప్షన్లో ఇది ఇవ్వలేదు, మీరేమనుకుంటారు? బిట్టు తప్పేనా అనుకోవచ్చు, లేదా అక్కడ ఆన్సర్ లేదని కూడా అనుకోవచ్చు. కానీ అందుకోసమే మనకు అన్నీ కూడా తెలియాలి. అది అకాడమిక్ ఇయర్ వరకు అయితే నో ప్రాబ్లం, ఒకటి రాస్తే సరిపోతుంది. ఎక్స్ ఈజ్ కోలన్ ఎక్స్ ఈజ్ యాన్ ఈవెన్ నంబర్, ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. లెస్ దాన్ 12 మీన్స్ 12 కంటే తక్కువ. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ మీన్స్ 10 కూడా ఉంటుంది. 10 ఉంటుంది లేదా 10 కంటే తక్కువైనటువంటివి ఉంటాయి. ఇది 1 2 3 టైప్స్లో రాసాం. ఇంకా రాయొచ్చు. ఎక్స్ ఈజ్ కోలన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2n కామా n బిలాంగ్స్ టు n కామా 2n ఫార్మేట్లో ఉందా లేదా చూడండి. ఇవి ఈవెన్ నెంబర్స్ యొక్క జనరల్ ఫామ్ మనకి ఏంటమ్మా? 2n. n బిలాంగ్స్ టు క్యాపిటల్ N అంటే n వాల్యూస్ ఒక్కొక్కటి మనం వేయాలి. చూడండి ఇక్కడ n ప్లేస్లో 1 వేసాం అనుకోండి, 2 × 1 2 వేసాం అనుకోండి, 2 2s are 4, 3 వేసాం అనుకోండి, 2 3s are 6, 4 వేసాం అనుకోండి, 2 4s are 8, 2 5s are 10. ఇలా 10 వరకు మనం తీసుకున్నాం. ఇక్కడ n ఈజ్ లెస్ దాన్, n వాల్యూ ఎంతవరకు తీసుకున్నాం మనం? 5 వరకు తీసుకున్నాం. లెస్ దాన్ అన్నాం కాబట్టి నెక్స్ట్ నెంబర్ ఎంత? 6. ఇలా తీసుకోవాలి. లేదా దీన్నే ఎక్స్ ఈజ్ కోలన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2n కామా ఎక్స్ అనుకున్నాం కదా, n బిలాంగ్స్ టు n కామా n ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 5 తీసుకోవచ్చు. ఇప్పుడు మనకి 2n మనకి చివరిది ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ ఉండే వాల్యూ తీసుకోవడమేనమ్మా. 2n అంటే ఎంత? లాస్ట్ నెంబరు 10. n ఈజ్ ఈక్వల్ టు ఎంత? 10. 2 అనేది మల్టిప్లై చేసిన వాళ్ళకి వస్తే డివిజన్, 2 5s are. సో n ఈజ్ ఈక్వల్ టు 5. చూసుకోండి, ఇందులో ఏదైనా సరే ఆన్సరే, ఎలాగైనా ఆడ ఇవ్వచ్చు. మల్టిపుల్ చాయిస్ కాబట్టి అందుకే మీరు మల్టిపుల్ చాయిస్ ఆన్సర్ రాసేటప్పుడు జాగ్రత్తగా రాయాలి. మల్టిపుల్ చాయిస్ ఈజ్ వెరీ డేంజరస్ అని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఏమంటాడంటే ఆప్షన్ ఏ ఇది ఇస్తాడు, బి ఇది ఇస్తాడు, సి ఇది ఇస్తాడు, డి ఏమో అబోవ్ ఆల్ అని ఇస్తాడు. మీరు ఇది చూసి ఇది ఆన్సర్ కరెక్టే వెంటనే పెట్టారనుకోండి, తప్పు. చూసారా, ఆన్సర్ ఇది కరెక్టే కానీ ఇది కూడా కరెక్టే, ఇది కూడా కరెక్టే. ఆప్షన్ డి ఏమంటాడు? అబోవ్ ఆల్ అంటాడు. అబోవ్ ఆల్ అనేటప్పుడు అన్నీ కూడా వస్తాయి, అప్పుడు మనకి తప్పు అయిపోతుంది. అది చూసుకోవాలి జాగ్రత్తగా. ఈ విధంగా మనము సెట్, బోల్డర్ ఫామ్ అండ్ రాస్టర్ ఫామ్ అనేవి రాయాలి. మీరు బుక్ తీసినట్లయితే ప్రాక్టీస్ చేసుకుంటే బాగా వస్తాయి. ఇప్పుడొద్దు, మనకి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతిదీ కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. తరువాత ఇందులో మనకు వచ్చేది ఏంటి అంటే బేసిక్ ఆపరేషన్స్ ఆన్ సెట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ 8 మార్క్స్ సమ్ చెప్పుకున్నాము. గ్యారంటీగా 8 మార్క్స్ సమ్ వస్తుంది. మన ఛానల్ ఎవరైనా ఫాలో అయినట్లయితే తెలుస్తుంది. పబ్లిక్లో 3 క్వశ్చన్స్ వస్తాయి అని చెప్పాను నేను, 8 మార్క్ క్వశ్చన్స్ ముందుగానే. 100% పబ్లిక్లో వచ్చినటువంటి 8 మార్క్ క్వశ్చన్స్ 3 ఉన్నాయి అని చెప్పాను.
ఆ 3 ఏంటి అంటే ఫస్ట్ క్వశ్చన్ ఏమో సెట్స్లో ఉన్నటువంటి ఎక్సర్సైజ్ నెంబర్ 2.3లో 5th and 6th సమ్, ఈ రెండు సేమ్ మోడల్. సెకండ్ది ఏం చెప్పుకున్నాము 3.2 ఎక్సర్సైజ్లో గ్రాఫ్, నిన్న మాట్లాడాం గ్రాఫ్ గురించి. థర్డ్ రామంలో 5 గ్రాఫ్స్ ఉన్నాయి. ఈ 5 గ్రాఫ్స్లో పేజ్ నెంబర్ 60. అలాగే మనకి మీను, మీడియన్ అండ్ మోడ్, ఈ 3 క్వశ్చన్స్ 100% వచ్చిన క్వశ్చన్స్ అని చెప్పాను. మీరు ఆల్రెడీ ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి మీకు ఐడియా ఉంటుంది. ఈ 3 క్వశ్చన్స్ వచ్చాయి మనకి. మీన్ ఇచ్చాడు, 3.2లో గ్రాఫ్ x²-3x-4 ఇచ్చాడు, 2.3లో డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చాడు. అంటే వాల్యూస్ మారుతాయి మీకు. ఇక్కడ ఈ క్వశ్చన్ అంటే అర్థం ఏంటి అంటే ఏ యూనియన్ బి, ఏ మైనస్ బి, ఏ ఇంటర్సెక్షనల్ బి, ఈ ఆపరేషన్స్ మీకు రావాలి. 3 ఆపరేషన్స్ అని చెప్పాను. అందులో ఒక క్వశ్చన్ వచ్చింది. అది పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు కూడా మనకి ఇంపార్టెంటే. సింపుల్గా ఏ బి ఇస్తాడు, యూనియన్ ఎంత, మైనస్ ఎంత, ఇంటర్సెక్షనల్ ఎంత అంటాడు. అవి మనకు తెలియాలి. సో ఏంటి ఈ ఆపరేషన్స్ చూసినట్లయితే 3 ఆపరేషన్స్ ఆన్ సెట్. ఫస్ట్ యూనియన్. యూనియన్ ఈజ్ డినోటెడ్, ఇగోండి ఈ విధంగా యూనియన్ సూచిస్తారు. సింపుల్గా చెప్తాను, దీని అర్థం ఏమిటి అంటే ఆల్ అనేది గుర్తుపెట్టుకోండి. యూనియన్ మీన్స్ ఆల్. ఏమిటి ఆల్ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 అనే ఒక సెట్, బి ఈజ్ ఈక్వల్ టు 2 4 6 8 అండ్ 10 అనేది ఒక సెట్. ఇలా ఇచ్చాడు అనుకుందాం. ఇప్పుడు మనకి ఏం చేయమన్నాడు, ఈ యూనియన్ ఎలా సూచిస్తామంటే ఏ అండ్ బి అనేవి 2 సెట్స్ అనుకుంటే ఏ యూనియన్ బి అంటాము. ఈ ఏ యూనియన్ బిలో ఏ అంటే ఇక్కడ రాసుకోవాలి 1 2 3 4 5, యూనియన్ బి అంటే 2 4 6 8 10 అని రాయాలి. దట్ ఈజ్ ఈక్వల్. యూనియన్ మీన్స్ ఆల్. యూనియన్ అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే మీరు, ఆల్. ఆల్ అంటే ఇక్కడ ఉండేవన్నీ రాసాడమే 1 2 3 4 5 6 8 10 ఇలా ఆర్డర్లో, దెన్నే ఆల్. అయితే మీరు పబ్లిక్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఈ విధంగా క్లియర్గా చేయాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇవన్నీ చేయక్కర్లే. ఏబి ఇచ్చేటప్పుడు యూనియన్ అడిగితే వెంటనే మీరు చూసి ఆన్సర్ చెప్పగలగాలి. ఇలా ఏ అంటే ఈ సెట్ వేసి యూనియన్ వేసి మరలా బి అంటే సెట్ వేసి అప్పుడు ఈ విధంగా రాయడం కాదు. ఇది ఒక పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం క్లియర్గా చేయాలి. ఇలా చేయకపోతే మార్కులు మనకు పడవు. 2 మార్క్స్ ఈ క్వశ్చన్ ఒకటే 2 మార్క్స్ ఇచ్చాడు అనుకోండి, ఈ విధంగా చేస్తేనే మీకు 2 మార్క్స్ పడతాయి. లేదా ఇది ఫాలో అవ్వలేదు అనుకోండి 1 మార్క్ పోతుంది. కానీ కాంపిటేటివ్కి మనకు అలా కాదు, డైరెక్ట్గా ఆన్సర్ రాసేవచ్చు. ఇది యూనియన్ ఆల్ అంటే. మరి దీనికి సెట్ బిల్డర్ ఫామ్ ఏంటి? ఏ బి యూనియన్ అంటే ఏం చెప్పుకోనము. యూనియన్ అంటే ఏంటమ్మా, ఇక్కడ ఈ ఎలిమెంట్స్ ఏమున్నాయి, ఏలో ఎలిమెంట్స్ ఉన్నాయి మరియు బిలో ఎలిమెంట్స్ ఉన్నాయి. వాటిని సింపుల్గా మనం ఎలా రాస్తామంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఏ. ఎక్స్ అనే ఎలిమెంట్ దేనికి చెందింది? ఏకి చెందింది. అండ్ తెలుగులో అయితే మరియు, ఇది మాత్రం ఎలాగే ఉండాలమ్మా, ఎక్స్ బిలాంగ్స్ టు బి. ఈ విధంగా రాయాలి. మీకు ఇస్తాడు సింపుల్గా ఇలాగ ఇచ్చేస్తాడు, ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ అని క్వశ్చన్ మార్క్ పెట్టి ఆప్షన్లో ఇలా ఇస్తాడు. ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు బి, సారీ అమ్మా అండ్ కాదు ఆర్, ఓఆర్ఆర్. ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు బి అని ఫస్ట్ ఆప్షన్ ఇస్తాడు. సెకండ్ ఆప్షన్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. థర్డ్ ఆప్షన్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి. ఫోర్త్ ఆప్షన్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి అంటాడు. రకరకాలుగా అడుగుతాడు. ఇంపార్టెంటే, ప్రతిదీ నేను చెప్పేటప్పుడు జాగ్రత్తగా మీరు రన్నింగ్ నోట్స్ రాసేటప్పుడే అక్కడ ఏదో ఒక హింట్ పెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్ అన్నారు కాబట్టి అని. సో ఈ విధంగా అంటే ఎక్స్ అనే ఎలిమెంట్ ఏలో ఉంటుంది, పిలో ఉంటుంది. ఇలా కాకుండా సైన్ యూజ్ చేసి కూడా ఇస్తాడు దీన్ని. ఎలా అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఏ, ఆర్ అంటే ఇలా ఇస్తాడమ్మా. దీని అర్థం ఆర్ వి. ఎక్స్ బిలాంగ్స్ టు బి. చూడండి ఆల్రెడీ మీరు చదువుకునే ఉన్నారు, మీకు తెలిసే ఉంటుంది. ఓఆర్ ఆర్ అంటే ఈ సింబల్ యూజ్ చేయాలి. ఈ విధంగా యూనియన్ అనేది తెలియజేస్తుంది. యూనియన్లో ఏవి ఇచ్చినా సరే మనకి ఆల్ అనేది చూసుకోవాలి. యూనియన్ అనగానే మనకి ఆల్ అనేది మనకు గుర్తు రావాలి. ఆల్ అంటే అన్నీ రావాలి. ఫస్ట్ ఆపరేషన్ ఇది. సెకండ్ది ఏమిటి అంటే ఇంటర్సెక్షనల్. ఇంటర్సెక్షనల్ ఇంటర్సెక్షనల్ అంటే ఇలా ఉంటుందమ్మా. యూనియన్ ఏం చెప్పుకున్నాం, ఆల్.
ఇంటర్సెక్షనల్ అంటే కామన్. ఆ పదాలు గుర్తుపెట్టుకుంటే చాలా, టర్మ్స్ ఓన్లీ. ఇంటర్సెక్షనల్ మీన్స్ కామన్ అని గుర్తుపెట్టుకుంటే చాలు. ఇప్పుడు తీసుకున్నటువంటి సెట్టే తీసుకుందాం. A is equal to 1 2 3 4 5 and B is equal to 2 4 6 8 and 10. ఇప్పుడు ఇంటర్సెక్షనల్ మనం చెయ్యాలి అనుకోండి. ఇన్ పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ క్లియర్గా A 1 2 3 4 5, తర్వాత సింబల్ ఏముంది ఇంటర్సెక్షనల్, B 2 4 6 8 and 10. నౌ ఇంటర్సెక్షనల్ మీన్స్ కామన్. కామన్ ఇన్ బోత్ A అండ్ B. ఏమున్నాయి? 1 ఇందులో ఉంది, ఇందులో లేదు. సో వీ డస్ నాట్ రైట్ 1 బికాస్ ఆఫ్ 1 ఈజ్ నాట్ ఏ కామన్ ఎలిమెంట్. నెక్స్ట్ 2, నెక్స్ట్ 3 లేదు, 4, నెక్స్ట్ 5 లేదు, ఓన్లీ ఇవే ఉన్నాయి. ఇంకొక విషయం, ఇక్కడ మీరు ఇలా రాసి విడిచిపెడితే తప్పు. ఖచ్చితంగా 100% బ్రాకెట్ పెట్టాలి. ఒకవేళ ఆడ ఆన్సర్లో ఫస్ట్ ఆప్షన్ ఇదే ఇచ్చాడు అనుకోండి, యాక్చువల్గా ఇది కరెక్టే 2 4, కానీ ఎప్పుడు బ్రాకెట్ పెడితేనే కరెక్ట్, లేకపోతే లేదు. ఆల్రెడీ మీకు పబ్లిక్లో క్వశ్చన్ ఇచ్చారు దీనిపైన బిట్. ఎవరో కీ పేపర్ కూడా తయారు చేసి తెచ్చారు జిరాక్స్లు తీయడానికి. దాని ఆన్సర్ ఇలా రాసి వదిలేశారు. ఆ కీ పేపర్ చూసి రాసిన స్టూడెంట్స్ అందరూ ఇలాగే రాస్తారు. దానికి మార్కు వేయడు. ఎప్పుడు మార్క్ వేస్తాడు? బ్రాకెట్ పెడితేనే మార్కు, లేకపోతే లేదు. చాలా డిఫరెన్స్ అమ్మ. అలాగే 2 4 వేరు, ఇలా బ్రాకెట్ పెట్టడం వేరు. ఇలా బ్రాకెట్ పెడితే ఇది ఎక్స్ కోఆర్డినేటు, వై కోఆర్డినేటు, ఆబ్సిస్ అండ్ ఆర్డినేట్ అంటాం. చూసారా ఎంత తేడాయో? ఏదైనా ఇక్కడ మిడ్ పాయింట్ కొనుక్కోమని ఇచ్చాడు అనుకోండి క్వశ్చన్, మన మిడ్ పాయింట్ వచ్చింది ఇలా విడిచిపెట్టిస్తే మరలా మార్క్ వేయడు. ఎందుకు? 2 4 అనేది 2 డిఫరెంట్ నెంబర్స్. ఎప్పుడైతే బ్రాకెట్ పెట్టామో అప్పుడు మాత్రమే దీన్ని ఆబ్సిసా అని, దీన్ని ఆర్డినేట్ అని అంటాము. కోఆర్డినేట్ జామెట్రీలో మళ్ళీ వస్తుంది, అక్కడ మనం క్లియర్గా చెప్పుకుందాం. కాబట్టి బ్రాకెట్ అనేది ఇలా పెట్టాలి. దిస్ ఇస్ ద ఇంటర్సెక్షనల్. మరి ఇంటర్సెక్షనల్కి సెట్ బిల్డర్ ఫామ్ ఏంటి? ఏ చూడండి, కామన్ ఎలిమెంట్స్ అన్నాం, సేమ్ దానిలాగే ఉంటుంది. కాకపోతే ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. సో డిఫరెన్స్ చూడమ్మా, ఎండ్ అండ్ ఆర్కి. ఎండ్కి ఆర్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఏఆర్బి అంటే దీని అర్థం ఏమిటి అంటే, ఏలో ఉండే ఎలిమెంట్స్ లేదా బిలో ఉండే ఎలిమెంట్స్ లేదా ఏ అండ్ బి రెండిట్లో ఉండే ఎలిమెంట్స్ అని దాని అర్థం. ఓఆర్ఆర్ అంటే. ఎండ్ అంటే దీని అర్థం ఏమిటి అంటే, ఏలోని మరియు బిలోని రెండింటిలో కూడా ఉన్నటువంటి ఎలిమెంట్స్ అని అర్థము. ఎంత డిఫరెన్స్ ఉందో చూసుకోండి. ఆర్ అంటే ఓన్లీ ఇందులోనూ రాసినా ఓకే, ఇందులోనూ రాసినా ఓకే, రెండు రాసినా ఓకే. అంటే ఇందులోనూ రాయాలి, ఇందులోనూ రాయాలి, రెండిట్లోనివి రాయాలి. కానీ ఎండ్ అంటే అలా కాదు, ఓన్లీ కామన్. అందుకే అక్కడ రాసాం కామన్ ఎలిమెంట్స్. సో కామన్ ఎలిమెంట్స్ ఇలా రాసాం. ఇది మనకి సెట్ బిల్డర్ ఫామ్. మరి దీనికి సింబల్ ఏంటి? ఎక్స్ బిలాంగ్స్ టు ఏ. ఎండ్ అంటే వీని రివర్స్ చేసేయడమే, ఎక్స్ బిలాంగ్స్ టు. ఈ విధంగా మనం రాయవలసి ఉంటుంది. ఎక్కడైనా ఏ ఇంటర్సెక్షన్ బి అని మీకు ఇస్తే దాని అర్థం ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు బి, ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. ఈ విధంగా రాయొచ్చు. నెక్స్ట్ థర్డ్ ఆపరేషన్ మైనస్. ఆ డిఫరెన్స్ మైనస్. మైనస్ మీన్స్ ఓన్లీ అని అర్థం. ఓన్లీ ఏంటి? ఓన్లీ అంటే ఏ మైనస్ బి అనుకోండి, ఓన్లీ ఏ. బి మైనస్ ఏ అనుకోండి, ఓన్లీ బి. ఫస్ట్ ఏది ఉంటే అది. మీకు ఈ ఆపరేషన్స్ కావాలి అంటే జస్ట్ యూనియన్ అంటే ఆల్, ఇంటర్సెక్షనల్ అంటే కామన్, మైనస్ అంటే ఓన్లీ అనే టర్మ్స్ గుర్తుంటే చాలు. ఏంటో చూద్దాం. ఇక్కడ ఏ మైనస్ బి అనుకోండి, 1 2 3 4 అండ్ 5, మైనస్కి మైనస్, బి అంటే 2 4 6 8 10. నౌ వీ రైట్ ఓన్లీ ఏ ఎలిమెంట్స్. ఓన్లీ ఏ మీన్స్ ఏలోని మాత్రమే ఉండాలి, బిలో ఉండకూడదు. అంటే 1 తీసుకోండి, ఏలోనే ఉంది, బిలో లేదు అంటే అది రాయండి. 2 తీసుకోండి, ఇందులో ఉంది అంటే 2 అనేది ఏలో ఉంది, బిలో ఉంది కాబట్టి ఇది రాయకూడదు. 3 ఇందులో మాత్రమే ఉంది, 4 5 ఇది. అయితే
ఇది మనకి సింపుల్ అవ్వడానికి మనం యూజ్ చేసినటువంటి మెథడ్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ క్యాన్సిల్ ఆల్ కామన్ ఎలిమెంట్స్. ఉమ్మడి మూలకాలు ఏవైతే ఉన్నాయో వాటి ముందు మనం క్యాన్సిల్ చేసేస్తాం. ఇప్పుడు ఇందులో రిమైనింగ్ ఫస్ట్ సెట్లో రిమైనింగ్ ఎలిమెంట్స్ మాత్రమే రాయాలి. అందులో రిమైనింగ్ ఎలిమెంట్స్ ఉన్నా రాయకూడదు. ఓన్లీ ఇందులో ఉన్నటువంటి రిమైనింగ్ ఎలిమెంట్స్ మాత్రమే రాయాలి. మీకు సింపుల్గా ఏ బి అని ఇచ్చేసి ఏ మైనస్ బి అని ఇచ్చేసి ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇస్తాడంటే 6, 8, 10 ఇస్తాడు. సెకండ్ ఆప్షన్ ఏమి ఇస్తాడంటే 2 మిక్సింగ్ ఇవ్వచ్చు. అలా చూసుకోండి, క్లియర్గా ఉండాలి. ఇవి 4 మార్క్స్ 8 మార్క్స్ సమ్స్ కదా, బిట్స్కి ఇస్తాడు ఏంటి సార్ అంటే 100% ఇస్తాడు. ఎందుకంటే ఇది కష్టమేం కాదు. 2 ఏ బి అని ఇస్తాడు, ఏ మైనస్ బి లేదా ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షనల్ బి, ఏదో ఒకటే అడుగుతాడు. ఆ ఒక్కటి చేయడం పెద్ద విచిత్రం ఏం కాదు. ఇదంతా మీరు ప్రాసెస్ చేయనవసరం లే. కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జస్ట్ ఇది మనం చూసి చెప్పివచ్చు. ఏ మైనస్ బి కామన్ ఎలిమెంట్స్ అంటే ఓన్లీ ఏ 1 ఉంది, 3, 5 అంతే, అలా రాసి తీయవచ్చు. ఇదే క్వశ్చన్కి బి మైనస్ సి అన్నాడు అనుకోండి, 2, 4, 6, 8, 10 and or minus 1, 2, 3, 4 and 5. Now same common elements cancel. So remaining elements in B, Bలో ఏమున్నాయి 6, 8, 10 అంటే ఓన్లీ B అని అర్థం. దాని అర్థం Bలో ఎలిమెంట్స్, ద ఎలిమెంట్స్ బిలాంగ్స్ టు B అంటే 2, 4, 6, 8, 10 అన్నీ వస్తాయి. కానీ ఓన్లీ బి అంటే 6, 8, 10 వస్తాయి. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకుంటే ఇక్కడ ఎలిమెంటే, బీలో ఎలిమెంటే, ఏలో కూడా ఎలిమెంటే. సో ఓన్లీ అంటే అది దాని అర్థం. ఒక్క మనకి ఇచ్చినటువంటి ఈ సెట్లో మాత్రమే ఉండాలి. నెక్స్ట్, ఇవి 3 డిఫరెంట్ ఆపరేషన్స్ ఆన్ సెట్స్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సెట్స్. మీకు లేనివి కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా కొంచెం మాట్లాడదాం. జాగ్రత్తగా మీరు టైప్స్ ఆఫ్ సెట్స్ అనేవి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంప్టీ సెట్. ఎంప్టీ సెట్ చెప్పుకునే ముందు సబ్సెట్ అండ్ యూనివర్సల్ సెట్. యూనివర్సల్ సెట్ మీన్స్, యూనివర్సల్ అంటే విశ్వసమితి. విశ్వసమితి నేమ్లోనే మనం తెలుగులో తీసుకుంటే విశ్వము, మొత్తానికి సంబంధించింది. యూనివర్సల్ మీన్స్ ఏదో మనం ఒక కేటగిరీ తీసుకున్నట్లయితే ఆ కేటగిరీలో ఏ సెట్ విచ్ హ్యావ్ ఆల్ సబ్సెట్స్, అన్ని సబ్సెట్స్ను కలిగి ఉన్నటువంటి సెట్నే యూనివర్సల్ సెట్ అంటాము. నాట్ ఓన్లీ సబ్సెట్స్, యాక్చువల్గా మనం ఏ కంటెంట్ అయితే తీసుకుంటామో ఆ కాంటెక్స్ట్లో మొత్తం ఎలిమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మన స్కూల్ తీసుకొని అనుకోండి. ఈ స్కూల్లో ఎన్ని క్లాసెస్ ఉంటాయి? 6th క్లాస్, సెట్ ఆఫ్ 6th క్లాస్ స్టూడెంట్స్ ఏ, సెట్ ఆఫ్ 7th క్లాస్ స్టూడెంట్స్ బి, 8th క్లాస్ స్టూడెంట్స్ సి, 9th డి, 10th ఏ అనుకుందాం. ఇదొక సెట్, ఇదొక సెట్, ఇదొక సెట్, ఇదొక సెట్, ఇదొక సెట్, ఇండివిజువల్ సెట్స్. ఈ సెట్స్ అన్నిటినీ కలిపి యూనివర్సల్ సెట్ అంటాం. అదే యూనివర్సల్ ఏంటి అంటే స్కూల్. సో మనకి ఇక్కడ యూనివర్సల్ సెట్ ఏమవుద్ది? స్కూల్ అవుద్ది. ఇండివిజువల్ సెట్లు ఏమవుతాయి? 6th క్లాస్ ఒక సెట్, 7th క్లాస్ ఒక సెట్, 8th క్లాస్ ఒక సెట్, 9th, 10th, ఇలా డిఫరెంట్గా సెట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు అందులో సబ్సెట్ అంటే ఏంటో చూద్దాం. సబ్సెట్స్ మీన్స్ ఏ అండ్ బి అనే 2 ఎలిమెంట్స్ తీసుకున్నట్లయితే ఇలా 2 సెట్స్ మనం తీసుకున్నట్లయితే ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ సెట్ ఏ ఈజ్ ఆల్సో ఎలిమెంట్ ఇన్ సెట్ బి. దెన్ వీ సెడ్ ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి. ఉపసమితి, ఏలో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంటు కూడా బిలో ఉండాలి. అలా ఉంటేనే ఏని బికి ఉపసమితి సబ్సెట్ అంటాము. అయితే ఏలో కంటే ఎక్స్ట్రా బిలో ఉన్నా ప్రాబ్లం లేదు. కానీ బిలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రివర్స్లో చూసుకున్నట్లయితే ఏ అనేది సబ్సెట్ ఆఫ్ బి అవుతుంది. సబ్సెట్ని ఈ విధంగా రాస్తాం. కొన్ని టెక్స్ట్ బుక్లో ఎలా అని కూడా రాస్తున్నాడు చూసుకోండి. సబ్సెట్ ఆర్ ఈక్వల్, యాక్చువల్గా ఇది సబ్సెట్ అంటే ఇదే. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన టెక్స్ట్ బుక్లో కొన్ని బుక్స్లో సబ్సెట్ ఆర్ ఈక్వల్ ఎలా ఇస్తున్నాడు సబ్సెట్కి. కానీ యాక్చువల్గా సబ్సెట్ అంటే ఇదే.
క్రిందన రాస్తే దీని అర్థం ఏంటంటే సబ్సెట్ ఆర్ ఈక్వల్. ఇది కొంత దగ్గరలో ప్రాపర్ సబ్సెట్ కూడా ఇదే యూజ్ చేస్తున్నారు. ఏంటి ప్రాపర్ సబ్సెట్ అని చూద్దాం. మీకు యాక్చువల్గా ప్రాపర్ సబ్సెట్ లేదు కానీ చెప్దాం. ఇది సబ్సెట్, ఏలో ఉండే ప్రతి ఎలిమెంటు బిలో ఉంటే, అంతేగాని బి సబ్సెట్ ఏ కాదు. ఎందుకు? ద ఎలిమెంట్ 4 and 5 బిలాంగ్స్ టు బి బట్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. ఏం చెప్పుకున్నాం? సబ్సెట్ అవ్వాలంటే ఈ ఫస్ట్ సెట్లో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంటు కూడా సెకండ్ సెట్లో ఉండాలి. అలా ఉంటేనే ఫస్ట్ సెట్ని సెకండ్ సెట్కి సబ్సెట్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఏ ఈజ్ ఈక్వల్ టు AEIOU అన్నాను, B ఈజ్ ఈక్వల్ టు ABCD అండ్ సో ఆన్ Z అన్నాను. సో ఏ సబ్సెట్ బి అన్నాను. ట్రూ ఆర్ ఫాల్స్? బికాస్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ సెట్ ఏ ఆల్సో ఎలిమెంట్ ఇన్ సెట్ బి. ఏలో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్ కూడా బిలో ఉంది కాబట్టి ఏని బికి సబ్సెట్ అంటాము. ఇంకొకటి రాస్తాను. C ఈజ్ ఈక్వల్ టు X ఈజ్ కోలన్ X బిలాంగ్స్ టు, లేదా X ఈజ్ an even number. Next, D is equal to X is colon X belongs to N. So C is subset D annanu. True or false? Even numbers means 2, 4, 6, 8, 10 and so on. Natural numbers means 1, 2, 3, 4 అన్నీ ఉంటాయి. అంటే ప్రతి ఈవెన్ నెంబరు కూడా ఇందులో ఉంటుంది కాబట్టి ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి. సారీ డి. సి ఈజ్ సబ్సెట్ ఆఫ్ డి. ఇదే క్వశ్చన్ నేను ఎలా రాశాను? ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ కామా ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 100 అన్నాను. సి సబ్సెట్ ఆర్ డి ఆర్ నాట్? కాదు. ఈవెన్ నంబర్స్ అక్కడ కండిషన్ ఇవ్వలే. అంటే దాని అర్థం ఏంటి? 2, 4, 6, 8, 100, 102, 104, 200, 202, 204 ఇవన్నీ కూడా ఉంటాయి ఇందులో. కానీ ఇందులో అప్ టు 99, 100 బిలో 100 మీన్స్ 99 వరకే ఉంటాయి కాబట్టి ఇది దీనికి సబ్సెట్ కాదు. పోనీ రివర్స్లో తీసుకున్నాం, ఇది దానికి సబ్సెట్ అవుతుందా? అవ్వదు. ఎందుకు? ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అంటే 1, 2, 3, 4 అన్నీ ఉంటాయి కానీ ఇందులో ఆడ్ నెంబర్స్ ఉండవు. 1 లేదు, 3 లేదు, 5 లేదు. సో ఈ విధంగా సబ్సెట్ అంటే ఫస్ట్ సెట్లో ఉన్నటువంటి ఎవరి ఎలిమెంట్ సెకండ్ సెట్లో ఉంటే దాన్ని సబ్సెట్ అంటాము. ఒక ఎలిమెంట్ అనేది సెట్కి చెందుతుందా చెందదా అనేది ఎలా చూసిస్తామని చెప్పాను? బిలాంగ్స్ టు. ఫర్ ఎగ్జాంపుల్ 2 బిలాంగ్స్ టు బి, అలాగే 6 డస్ నాట్ బిలాంగ్స్ టు బి. ఈ విధంగా రాయాలి. అవి కూడా మీకు సింబల్స్ ఇచ్చేస్తాడు. ఈ టాపిక్ అయ్యాక మిగతా టాపిక్లా కాకుండా సెట్స్లో మీకు టెక్స్ట్ బుక్లోనే ఎక్కువ బిట్స్ ఉంటాయి. ఆ బిట్స్ జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. 2 బిలాంగ్స్ టు బి, 6 డస్ నాట్ బిలాంగ్స్ టు బి. ఈ విధంగా మనం ఇది సబ్సెట్ అంటాం. నెక్స్ట్ సబ్సెట్ తర్వాత ప్రాపర్ సెట్. యాక్చువల్గా ప్రాపర్ సబ్సెట్ అనేది మీకు లేదు. ఏంటి ప్రాపర్ సబ్సెట్ అనేది చూడండి. ప్రాపర్ సబ్సెట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అండ్ బి అనే 2 సెట్స్ అని మనం తీసుకున్నట్లయితే ఏ సబ్సెట్ టు బి అవుతూ ఏ నాట్ ఈక్వల్ బి అయితే దానినే ప్రాపర్ సబ్సెట్ అంటాము. ఏ సబ్సెట్ టు బి అవ్వాలి, ఏ నాట్ ఈక్వల్ బి అవ్వాలి. అంటే దాని అర్థం ఏంటి? ఏ ఈజ్ ఈక్వల్ టు 2, 3, 4, 5, బి ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5, 6. ఇప్పుడు చూడండి, ఏ అనేది బికి సబ్సెట్. ఎందుకు? ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ సెట్ ఏ ఈజ్ ఆల్సో ఏ ఎలిమెంట్ ఇన్ సెట్ బి. ఈ రెండు ఈక్వల్ అయ్యాయా? కాలేదు. ఈక్వల్ అంటే ఏమిటి? అదొకటి చెప్పలేదు కదా. ఈక్వల్ సెట్స్ ముందు చెప్తాను చూడండి. ఈక్వల్ సెట్స్, ఈక్వల్ సెట్స్. ఈక్వల్ సెట్స్ మీన్స్ if 2 sets have same elements, సేమ్ ఎలిమెంట్స్ ఉంటే వాటిని ఈక్వల్ సెట్స్ అంటామమ్మా. ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, బి ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3. దీస్ ఆర్ ఈక్వల్ సెట్స్. లేదా ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇస్ కాలన్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ కామా ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 5, బి ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4.
These two sets are also equal because x belongs to n, x is less than 5 means 1 2 3 4, ఇది కూడా 1 2 3 4. సో ఈ రెండు కూడా ఈక్వల్ సెట్స్. ఇక్కడ ఇంకోటి వస్తుంది మీకు టెక్స్ట్ బుక్లో లేదు కానీ అడుగుతున్నాడు. 2014 ఆర్ 15 పబ్లిక్ ఇచ్చాడు ఈక్వివలెంట్ సెట్. ఈక్వివలెంట్ సెట్ మీ టెక్స్ట్ బుక్లో లేదు, ఈక్వల్ సెట్ మాత్రమే ఉంది. ఈక్వివలెంట్ సెట్ అనేది లేదు కానీ బిట్స్ అడుగుతున్నాడు. ఈవెన్ పబ్లిక్లో కూడా అడిగాడు ఏంటి ఈక్వల్ సెట్స్కి ఈక్వివలెంట్ సెట్కి డిఫరెన్స్ అంటే. ఇది చెప్పాలంటే మరొక విషయం మీకు చెప్పాలి. ఏంటది? కార్డినల్ నంబర్. కార్డినల్ నంబర్ కార్డినల్ నంబర్ అంటే ఏమిటంటే ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఆర్ కాల్డ్ కార్డినల్ నంబర్. ఒక సమితిలో కలిగినటువంటి ఎలిమెంట్స్ సంఖ్యను ఏమంటామంటే కార్డినల్ నంబర్ అంటాము. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు AEIOU తీసుకుంటే, సో సెట్ ఏ యాజ్ హౌ మెనీ ఎలిమెంట్స్ 1 2 3 4 5. సో 5 ఈజ్ ద కార్డినల్ నంబర్ ఆఫ్ set A. It is right as n of A is equal to 5. Number of elements in set A is equal to 5. This is called cardinal number. Cardinal number అంటాము. ఈ cardinal number అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సెట్. సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో దాన్నే కార్డినల్ నెంబర్ అంటాము. ఇక్కడ సబ్సెట్ మనం చెప్పలేదు కదా, సబ్సెట్కి సంబంధించి ఇంకా మ్యాటర్ ఉంది, చెప్దాము ఇవి అయ్యాక. B ఈజ్ ఈక్వల్ టు 2 4 6 8 10 12 14. ఇక్కడ n ఆఫ్ B అని అడిగాడు అనుకోండి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ B అన్న, n ఆఫ్ B అన్న, కార్డినల్ నెంబర్ అన్న ఒకటే 1 2 3 4 5 6 7. ఇక్కడికి రండి. ఇప్పుడు ఈక్వివలెంట్ సెట్స్ అంటే ఇఫ్ టూ సెట్స్ హ్యావ్ సేమ్ కార్డినల్ నంబర్. సేమ్ కార్డినల్ నంబర్ ఉంటే వాటినే ఏమంటామంటే ఈక్వివలెంట్ సెట్స్ అంటాము. ఈక్వివలెంట్ సెట్స్ అంటాము. ఎలా చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు ABC, B ఈజ్ ఈక్వల్ టు 1 2 3. సో దీస్ టూ సెట్స్ ఆర్ కాల్డ్ ఈక్వివలెంట్ సెట్. ఈక్వివలెంట్ అంటే ఏమిటి అంటే ఓన్లీ కార్డినల్ నంబర్ ఈక్వల్గా ఉంటే సరిపోతుంది. కార్డినల్ నంబర్ మీన్స్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్. ఏ సెట్లో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, బి సెట్లో కూడా 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. అలా ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే దాన్నే ఈక్వివలెంట్ సెట్ అంటాం. ఈక్వల్ సెట్స్ అంటే ఏమిటి? సేమ్ ఎలిమెంట్స్ ఉండాలి. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్ ఉంటే సరిపోదు, సేమ్ ఎలిమెంట్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ తీసుకుంటే బి ఏమై ఉండాలి, లేదా బి తీసుకుంటే బి ఏమై ఉండాలి, మరలా ఏ ఏమై ఉండాలి చూడండి. ఎక్స్ ఈజ్ కోలన్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ కామా ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 4 ఇలా ఉండాలి. ఇప్పుడు ఈ రెండు ఈక్వలే. ఇక్కడ ఒక పాయింట్ మీకు ఏంటి, ఆల్ ఈక్వల్ సెట్స్ ఆర్ ఈక్వివలెంట్ సెట్స్. ఎస్ ఆర్ నో? ఆల్ ఈక్వల్ సెట్స్. ఎందుకు ఈక్వల్ సెట్స్ అంటే 2 కండిషన్స్. ఫస్ట్ కండిషన్ సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, సెకండ్ కండిషన్ సేమ్ ఎలిమెంట్స్. నెంబరు సేమే, ఎలిమెంట్స్ కూడా సేమే. కానీ ఇక్కడ అలా కాదు, ఒకటే కండిషన్, సేమ్ ఎలిమెంట్స్ అవసరం లేదు. ఇక్కడ మనకి సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే చాలు. అందుకే ఆల్ ఈక్వల్ సెట్స్ ఆర్ ఈక్వివలెంట్, బట్ కన్వర్షన్ ఈజ్ నీడ్ నాట్ టు బి ట్రూ. దట్ మీన్స్ all equivalent sets are not equal sets. Conditions ఇస్తాడు క్రిందన, which of the following is true or which of the following is false అంటాడు. all equal sets are equivalent sets, all equivalent sets are equal sets, ఇంకా ఏవో 2 కండిషన్స్ ఇస్తాడు. అప్పుడు ఏమిటి అంటే ఈక్వల్ సెట్స్ అన్నీ కూడా ఈక్వివలెంట్ సెట్స్ అవుతాయి. ఎందుకు అవుతాయి? ఈక్వల్ సెట్స్ అంటే సేమ్ ఎలిమెంట్స్, అండ్ ఎప్పుడైతే సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయో నెంబర్ కూడా ఖచ్చితంగా ఒకేలా ఉంటుంది. అందుకు ఈక్వివలెంట్ సెట్స్ అవుతాయి. బట్ ఈక్వివలెంట్ సెట్స్ అనేవి ఈక్వల్ సెట్స్ అవ్వు. ఎందుకు? ఇవి ఈక్వివలెంట్ సెట్సే, కానీ ఈక్వల్ అవ్వాలంటే సేమే ఉండాలి. కానీ అలా లేవు.
అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈక్వల్ సెట్స్, ఈక్వలెంట్ సెట్స్ అండ్ కార్డినల్ నంబర్. ఇప్పుడు సబ్సెట్కి సంబంధించి ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్ మాట్లాడే లోపు ఇంకా కొన్ని సెట్స్ ఉన్నాయి. ఎంప్టీ సెట్ ఆర్ నల్ సెట్ ఆర్ నేమ్స్ వినే ఉంటారు మీరు, వైడ్ సెట్. 3 నేమ్స్. శూన్య సమితి, తెలుగులో శూన్య సమితి. ఇంగ్లీష్లో 3 నేమ్స్, ఎంప్టీ సెట్ ఆర్ నల్ సెట్ ఆర్ వైడ్ సెట్. సో ఏంటి, వాట్ ఈస్ ద ఎంప్టీ సెట్? ఏ సెట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఎలిమెంట్స్ ఆర్ ఏ సెట్ డస్ నాట్ కంటైన్ ఎనీ ఎలిమెంట్స్. ఒక సమితిలో ఎటువంటి మూలకాలు లేకపోతే వాటినే ఏమంటామంటే ఎంప్టీ సెట్ ఆర్ నల్ సెట్ ఆర్ వైడ్ సెట్ అంటాము. ఎంప్టీ సెట్ ఆర్ డినోటెడ్ బై పై ఆర్ ఎంప్టీ బ్రాకెట్. అది కూడా కర్లీ బ్రాకెట్ ఓన్లీ. దిస్ ఈజ్ కర్లీ బ్రాకెట్ ఆర్ ఫ్లవర్ బ్రాకెట్. ఓకే, దిస్ ఈజ్ ఓపెన్ బ్రాకెట్, దిస్ ఈజ్ క్లోజ్డ్ బ్రాకెట్. పై ఆర్ ఎంప్టీ బ్రాకెట్. ఏంటిది? ఎంప్టీ సెట్ ఇస్ డినోటెడ్ బై పై ఆర్ ఎంప్టీ బ్రాకెట్. అంతేకాని మీకు అందంగా ఉంటుంది కదని తీసుకొని ఈ 2 రాస్తే బాగుంటుంది కదని పెట్టి ఈ 2 ఒక బాక్స్లో పెట్టారనుకోండి, చాలా అందంగా ఉంటుంది, ఒక ముగ్గులాగా ఉంటుంది, ఒక బొమ్మలా ఉంటుందని. దిస్ ఈజ్ ఫాల్స్ బికాస్ ఇట్ ఈజ్ నాట్ ఎ ఎంప్టీ సెట్. ఇట్ ఈజ్ ఎ సెట్ విచ్ హ్యాస్ 1 ఎలిమెంట్, దట్ ఈజ్ పై. ఇది శూన్య సమితి కాదు, పై అనే ఒక మూలకం ఉన్నటువంటి ఒక సమితి. దీనికి స్పెసిఫిక్ నేమ్ ఉంది, దట్ ఈజ్ సింగిల్ టోన్ సెట్. సింగిల్ టోన్ సెట్. వాట్ ఈజ్ ద సింగిల్ టోన్ సెట్? ఏకమూలక సమితి, తెలుగులో ఏకమూలక సమితి. ఏ సెట్ హ్యాస్ ఓన్లీ 1 ఎలిమెంట్ ఈజ్ కాల్డ్ సింగిల్ టోన్ సెట్. ఒక సమితిలో ఒకే ఒక మూలకము ఉంటే దానినే ఏకమూలక సమితి అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, A is equal to 2. This is single tone set. B is equal to X is colon, X is a even prime. This is also a single tone set because there are only 1 even prime. What is that? 2. సరిప్రధాన సంఖ్య. సరిప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయి మనకి? ఒకే ఒకటి ఉంది, దట్ ఈస్ 2. కాబట్టి అది కూడా సింగిల్ టోన్ సెట్. సో ఎంప్టీ సెట్ అండ్ సింగిల్ టోన్ సెట్. నెక్స్ట్ సబ్సెట్కి వచ్చేటప్పటికి ఆల్రెడీ మాట్లాడాం. సబ్సెట్ అంటే ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ఫస్ట్ సెట్ ఈజ్ ఆల్సో ఏ ఎలిమెంట్ ఇన్ సెకండ్ సెట్. దెన్ ఫస్ట్ సెట్ ఈజ్ కాల్డ్ సబ్సెట్ ఆఫ్ సెకండ్ సెట్. 2 సమితులు మనం తీసుకున్నట్లయితే మొదటి సమితిలో ఉన్నటువంటి ప్రతి మూలకము రెండవ సమితిలో ఉంటే మొదటి సమితిని రెండవ సమితికి ఉపసమితి అంటాము. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ ఏమిటి అంటే మనకి ఒక సెట్ ఇస్తాడు, నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ అని అడుగుతాడు, సబ్సెట్స్ రాయమంటాడు కూడా. A ఈజ్ ఈక్వల్ టు 2, 4, 6 అంటాడు. చిన్న తీసుకుందాం, 2, 4 అంటాడు. రైట్ ఆల్ సబ్సెట్స్ అంటాడు. కాంపిటేటివ్లో మీకు రైట్ ఆల్ సబ్సెట్స్ అన్న కంటే హౌ మెనీ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ డస్ హ్యావ్ ఏ, ఏకి ఎన్ని ఉపసమితులు ఉంటాయి అని అడుగుతాడు. దానికి ఫార్ములా ఏంటి అంటే మనకి 2 పవర్ n. ఇయర్ n ఈజ్ డినోటెడ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ కార్డినల్ నెంబర్. ఇందులో ఎన్ని నెంబర్స్ అయితే ఉన్నాయో దాన్నే n అంటాం. దట్ ఈజ్ ఈక్వల్ 2 పవర్ 1, 2 ఎలిమెంట్స్. So set A have 4 subsets. How many subsets? 4 subsets. Number of subsets 2 power n. That is equal to 2 square. That is equal to 2 2s are 4. Next, B is equal to A E I. So B have how many subsets? 2 cube. That is equal to
Not 2 3s are 6. This is wrong. 2 cube means 2 into 2 into 2. 2ని 3 times చేసి మల్టిప్లై చేయాలి. 2 2s are 4, 4 2s are 8. 8 సబ్సెట్స్. ఇన్ కేస్ ఇంకోలా బిట్ అడిగే ఛాన్స్ ఉంది. సబ్సెట్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏ అంటాడు. ఏకి సబ్సెట్ కానిది, ఈ క్రింది వాటిలో ఏకి ఉపసమితి కానిది ఏది అంటాడు. కానిది ఏది తెలియాలంటే దీని యొక్క సబ్సెట్స్ ఏంటి అనేది మనకు తెలియాలి. ఎలా రాస్తామంటే ఆర్డర్లో రాసుకొని వెళ్ళిపోండి. ఫస్ట్ ఎంప్టీ సెట్, తర్వాత ఒక్కొక్క ఎలిమెంట్ రాయాలి. 2 4 2, 4 ఇది ఎలా ఇస్తాడు. ఇప్పుడు ఈ నాలుగింట్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నాట్ ఏ సబ్సెట్ అన్నాడు అనుకోండి, ఇందులో కాంది ఏదో ఒకటి ఇస్తాడు. ఎలా ఇస్తాడు? ఎలా ఇస్తాడు? 5, 2 అని. సబ్సెట్టా? కాదు. ఇది ఇండివిజువల్, ఇది ఇండివిజువల్. ఎన్ని ఉన్నాయి? 4. మరి దీనికి తీసుకోండి. ఎలా రాస్తాం చూడండి. ఫస్ట్ పై ఏ, ఫస్ట్ సింగిల్ టోన్ ఎలిమెంట్స్ ఏ ఈ ఐ, తర్వాత 2 ఎలిమెంట్స్ ఏఈ, ఏతో రాసేద్దాం కంప్లీట్గా. ఏఈ అయిపోయింది, ఏఐ. అలా ఆర్డర్లో రాసుకున్నట్లయితే మిస్ కార్ మీరు. ఏతో 2 అయిపోయింది. ఇప్పుడు ఈతో ఈఐ రివర్స్ రాయకూడదు, అయిపోయింది. ఇప్పుడు ఏఈఐ. సో కౌంట్ 1 2 3 4 5 6 7 8 subsets are there. So now we observe very carefully both set A and B. Pi is subset of A and pi is subset of B. పై అనేది ఏకి శూన్య సమితి, బికి కూడా శూన్య సమితి. దీని నుండి మనకు అర్థమైంది ఏమిటి అంటే ఎంప్టీ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఎంప్టీ సెట్ ఈజ్ subset of every set. Second point. 2 4 subset of this set. AEI subset of this set. That means both are equal sets. That means every set is subset of itself. Every set is subset of itself. ప్రతి సమితి దానికి అదే ఉపసమితి. 2 పాయింట్స్. శూన్య సమితి ప్రతి సమితికి ఉపసమితి, ప్రతి సమితి దానికి అదే ఉపసమితి. ఇలా 2 పాయింట్స్ ఇక్కడ మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక ఇంపార్టెంట్ సెట్స్ ఏంటి అంటే అక్కడ మనం విడిచిపెట్టింది డిస్జాయింట్ సెట్స్. చాలా ఇంపార్టెంట్. దీనిపైన బిట్స్ కూడా వస్తాయి. డిస్జాయింట్ సెట్స్. వియుక్త సమితులు ఏంటి? డిస్జాయింట్ సెట్స్, వియుక్త సమితులు ఏంటి అంటే వెరీ సింపుల్ అమ్మా. ఇఫ్ 2 sets does not have any common elements, if 2 sets does not have any common elements, 2 సమితులు ఉమ్మడి మూలకాలను కలిగి లేకపోతే వాటినే వియుక్త సమితులు అంటాము. దెర్ ఆర్ నో కామన్ ఎలిమెంట్స్. సింపుల్గా చెప్పాలంటే దెర్ ఆర్ నో కామన్ ఎలిమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3, బి ఈజ్ ఈక్వల్ టు 4 5 6. సో దీస్ 2 ఆర్ కాల్డ్ డిస్జాయింట్ సెట్స్ బికాస్ దెర్ ఆర్ నో కామన్ ఎలిమెంట్స్ బోత్ ఏ అండ్ బి. ఇక్కడ 2 సమితులు మనం తీసుకున్నట్లయితే ఏలోని బిలోని ఎటువంటి ఉమ్మడి మూలకాలు లేవు. చూసుకోండి, దెర్ ఆర్ నో కామన్ ఎలిమెంట్స్. ఇంకోటి రాస్తాను. సి ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4, డి ఈజ్ ఈక్వల్ టు 4 5 6 and 7. This is not a disjoint set because there are one common element, that is 4. 4 అనేది రెండిటికి కామన్ ఎలిమెంట్ ఉంది కాబట్టి ఇది డిస్జాయింట్ సెట్ కాదు. ఎప్పుడైనా డిస్జాయింట్ సెట్స్ కావాలంటే అక్కడ కామన్ ఎలిమెంట్స్ ఉండకూడదు. ఇక్కడ వెరీ 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 ఇంపార్టెంట్ బిట్ ఏమిటి అంటే ఇఫ్
A and B are disjoint sets, then A intersectional B is equal pi. A intersection B is equal to pi. మీరు మర్చిపోతే కంటస్థ పెట్టకూడదు. మర్చిపోతే 2 సెట్స్ తీసుకోండి. అలా తీసుకొని ఏ ఇంటర్సెక్షనల్ బి చేయండి. ఇంటర్సెక్షనల్ అంటే ఏం చెప్పుకున్నాం, పాయింట్ కామన్. కానీ ఇక్కడ కామన్ పాయింట్సే లేవు, మరి ఏముంటుంది, ఎంటీ సెట్ ఆర్ పై. దీనికంటే ఇంపార్టెంట్ బిట్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షనల్ బి. ఏంటి ఎన్ ఆఫ్ బి ఇంటర్సెక్షనల్ బి? ఇదైతే పై, ఇదైతే 0. ఎన్ మీన్స్ నెంబర్. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే 0యా పైయా, లేదా ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే 0యా పైయా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. దెర్ ఆర్ నో కన్ఫ్యూజ్ బికాస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి మీన్స్ నెంబర్ ఆఫ్. నెంబర్ కావాలి. ఎన్ని ఉన్నాయి? 0. ఇది నెంబర్ కాదు, ఇది సెట్. ఇది సెట్, ఇది నెంబరు. ఎన్ ఆఫ్ అంటే 0. ఎన్ ఆఫ్ అని అనకుండా ఏ ఇంటర్సెక్షనల్ బి అన్నాడంటే ఇది సెట్. ఏంటి సెట్? ఎంటీ సెట్. పై అని కావచ్చు, ఎంటీ బ్రాకెట్ అడగవచ్చు. దీన్ని బేస్ చేసుకుని లాస్ట్లో కండిషన్స్ ఉన్నాయి, అవి చెప్తాను. వెరీ వెరీ ఇంపార్టెంట్ కండిషన్స్. ఇంతవరకు అయితే ఇది డిస్జాయింట్ సెట్స్. నెక్స్ట్ మీకు లేదు కానీ ఒకసారి డిస్కస్ చేద్దాం. పవర్ సెట్. పవర్ సెట్ ఏంటి? పవర్ సెట్ వెరీ సింపుల్. ఇప్పుడే సబ్సెట్స్ రాసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2, 3 అనుకోండి. దీని సబ్సెట్స్ రాయండి. పై 2, 3, 2, 3. ఇవి సబ్సెట్స్ ఆఫ్ ఏ. వీటన్నిటిని ఒక సెట్లో పెట్టామనుకోండి, దాన్నే పవర్ సెట్ అంటాం. ఒక సెట్లో పెట్టేస్తే దాన్నే పవర్ సెట్ అంటాం. పవర్ సెట్ మీన్స్ పవర్ సెట్ ఈజ్ ఎ సెట్ విచ్ హ్యాస్ or which have all subsets of the given set. అన్ని సబ్సెట్స్ని కలిగి ఉన్నటువంటి సెట్నే పవర్ సెట్ అంటాము. ఈ పవర్ సెట్లో ఇంకా ఇంపార్టెంట్ బిట్ ఏంటి అంటే ఇఫ్ ఏ సెట్ హ్యావ్ ఆర్ ఇఫ్ ఏ సెట్ హ్యాస్ 3 elements, then number of elements in power set or power set ని ఎలా చూస్తామంటే P of A. ఏ సెట్ యొక్క పవర్ సెట్ P of A, B సెట్ యొక్క పవర్ సెట్ P of B, C సెట్ యొక్క పవర్ సెట్ P of C, పవర్ సెట్ ఆఫ్ C, పవర్ సెట్ ఆఫ్ B, పవర్ సెట్ ఆఫ్ A, P of A, P of B and P of C. చూడండి, ఒక సెట్లో n ఎలిమెంట్స్ ఉంటే దాని పవర్ సెట్లో ఎన్ని ఉంటాయంటే 2 power n. బికాస్ పవర్ సెట్ అంటే ఏమిటి? ఆల్ సబ్సెట్స్. మరి ఆల్ సబ్సెట్స్ అంటే ఒక సెట్లో n ఎలిమెంట్స్ ఉంటే దానిలో సబ్సెట్స్కి ఫార్ములా చెప్పుకున్నాం 2 power n. సేమ్ ఇది అంతే. 3 ఎలిమెంట్స్ ఉంటే 2 cube, దట్ ఈజ్ ఈక్వల్ టు 8 ఎలిమెంట్స్ ఉంటాయి. చూడండి, ఇక్కడ ఒక సెట్లో 2 ఎలిమెంట్స్ ఉంటే దాని పవర్ సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉండాలి? 2 square ఈజ్ ఈక్వల్ టు 4 ఉండాలి. 1 2 3 4. సరిపోయిందా లేదా? అది. నెక్స్ట్ ప్రాపర్ సెట్లో ఇక్కడ ఒక బిట్ వస్తుందా మీకు? అది ప్రాపర్ సబ్సెట్ మీకు లేదు కాబట్టి చెప్పలేదు, కానీ ఒకసారి టెట్ ఎగ్జామ్కి ఇచ్చాడు దానిపైన బిట్. ఎలా అంటే చూడండి, పవర్ సెట్ చెప్పుకున్నాం. If a set has 3 elements, then how many elements in proper subset అంటాడు. ప్రాపర్ సబ్సెట్ అంటే ఏం చెప్పుకున్నామమ్మా? ఏ సబ్సెట్ టు బి కామా ఏ నాట్ ఈక్వల్ బి అని చెప్పుకున్నాం. అంటే దీని అర్థం ఏమిటి? ఏ నాట్ ఈక్వల్ బి అంటే సబ్సెట్స్ రాసేటప్పుడు ఈ ఎలిమెంట్ ఉండదు, అంతే కదా. ఏ నాట్ ఈక్వల్ బి అవ్వాలి అంటే ఇది ఉండదు. సో ఒక సెట్లో ఎన్ ఎలిమెంట్స్ ఉంటే దాని పవర్ ఏంటాను ప్రాపర్ సబ్సెట్, క్రమోపసమితి. ప్రాపర్ సబ్సెట్లో 2 power n - 1 ఎలిమెంట్స్ ఉంటాయి.
ఒక సెట్లో n ఎలిమెంట్స్ ఉంటే దాని ప్రాపర్ సబ్సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? 2n-1. ఈ 1 ఏమిటి? ఇట్ సెల్ఫ్. ఎందుకు? ఇగోండి దాని డెఫినేషన్ ఇది, ఏ నాట్ ఈక్వల్ బి. ఏ నాట్ ఈక్వల్ బి కాబట్టి ఇఫ్ ఏ సెట్ హ్యాస్ n ఎలిమెంట్స్ దెన్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ప్రాపర్ సబ్సెట్ ఈజ్ 2n-1. అయితే ఇది కాదు ఇక్కడ అడిగిన బిట్. ఇంకా డెప్త్గా వెళ్ళినట్లయితే నాన్ జీరో ప్రాపర్ సబ్సెట్ అనేది ఇంకోటి ఉంది, తెలుగులో శూన్యేతర క్రమోపసమితి. శూన్యేతర మీకు క్లాస్ బోర్ కొట్టింది అనిపిస్తే కొన్ని పాయింట్స్ మీరు విడిచిపెట్టవచ్చు. ఇవన్నీ కూడా మీకు కాంపిటేటివ్లో అవసరమని చెప్తున్నాను. యాక్చువల్గా మీ టెక్స్ట్ బుక్లో ఇవి కొన్ని లేవు, అవి మీకు తెలుసు. ఎందుకంటే ఆల్రెడీ మీరు చదువుకొని ఉన్నారు కాబట్టి. నాకు తెలిసి 99% టీచర్స్ అవుట్ ఆఫ్ సిలబస్ 10th క్లాస్లో చెప్పరు. ఓన్లీ టెక్స్ట్ బుక్ ఎంతవరకు ఉందో అంతవరకు చెప్పేసి విడిచిపెట్టేస్తారు. కానీ ఇది మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా యూజ్ అవుద్దని అన్నీ కూడా నేను చెప్తాను. 2n-1 శూన్యేతర నాన్ జీరో ప్రాపర్ సబ్సెట్ అంటే ఏమిటంటే ఇది కూడా ఉండకూడదు. శూన్యేతర అంటే ఏంటి? శూన్యం కాకూడదు. ఇది శూన్య సమితి. అంటే ఇప్పుడు ఇక్కడ 2n-2 రెండు ఎలిమెంట్స్ ఉండవు. ఏంటంటే అది ఒకటి ఎంప్టీ సెట్, సెకండ్ వన్ సేమ్ సెట్. సో నాన్ జీరో ప్రాపర్ సబ్సెట్ ఆర్ అంటే శూన్యేతర క్రమోపసమితి. శూన్యం కానిది అంటే పై ఉండకూడదు, +2. ఇది 2n-2. ఇంకా దీని మీద డెప్త్గా బిట్స్ అడుగుతాడు. ఇన్ కేస్ మీకు బిట్స్లో అటువంటి బిట్ వస్తే అప్పుడు మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. మీరు చాప్టర్ అయిపోయాక ఏం చేయాలి అంటే బిట్ బ్యాంక్ పట్టుకొని బిట్స్ అన్నీ ప్రాక్టీస్ చేయాలి. నేను ఇక్కడ ఏ బిట్స్ చెప్పటం లేదు. ఎందుకు అంటే ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకునే బిట్ ఇస్తాడు, ఈ కాన్సెప్ట్ దాటిపోడు. కాబట్టి మీరు బిట్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏ బిట్ అయితే లేదో ఆ బిట్ని అండర్లైన్ చేసుకొని పెన్సిల్తో నెక్స్ట్ క్లాస్లోకి వచ్చి నన్ను బిట్ అడగాలి, ఈ బిట్ చెప్పండి సార్ అని. ఇన్ కేస్ ఆ బిట్ నాకు తెలియలేదు అనుకోండి, కోర్స్ నాకు అన్ని తెలియాలని రూల్ లేదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో అన్నీ తెలిసినవాడు ఏది తెలియనివాడు ఎవ్వడూ లేడు. చెప్తున్నంత మాత్రాన అన్నీ నాకు తెలియాలని రూల్ లేదు. నాకు కూడా తెలియని చాలా విషయాలు ఉంటాయి. నాకు తెలియని ఎన్నో విషయాలు మీకు కూడా తెలిసి ఉంటాయి. ఎందుకంటే ఈ చాప్టర్ చదివేటప్పుడు ఏదో వేరే బుక్ ఏదో మీరు చదివారు, అందులో ఒక బిట్ మీరు చూసుకునేటప్పుడు ఆ బిట్ మీకు తెలిసి ఉండొచ్చు. నేను అది ఎంతవరకు చూడలేదు, వినలేదు, కాబట్టి నాకు తెలియకపోవచ్చు. సో మీకు ఏ బిట్ అయితే డౌటో ఆ బిట్ నెక్స్ట్ క్లాస్లో వచ్చి నన్ను అడగండి. అది నాకు వెంటనే తెలుసుంటే నేను చెప్తాను. ఒకవేళ నాకు డౌట్ అయితే నెక్స్ట్ రోజు నేను ఏదో మెటీరియల్లో చూసో లేదో నెట్లో చూసో దాని యొక్క సొల్యూషన్ అనేది మీకు చెప్తాను. కానీ మీరు చేయవలసిన పని ఏంటంటే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. బిట్ అనేది ప్రాక్టీస్ చేయకపోతే నేను ఇక్కడ ఎంత క్లాస్ చెప్పినా వేస్ట్. మేము చెప్పింది 10%, మీరు 90% చేయవలసి ఉంటుంది. మేము చెప్పింది 10% మాత్రమే. అంటే సిలబస్ అని కాదు నా ఉద్దేశం. మేము చెప్పడం వల్ల మీకు వచ్చేది 10%, మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల వచ్చేదే 90%. ప్రతి బిట్టు ప్రాక్టీస్ చేయాలి. చేసేటప్పుడు ఏ డౌట్ వస్తే ఆ డౌట్ మాకు అడగాలి. ఓకే, ఇప్పుడు ఓవరాల్గా ఇది సెట్స్, మ్యాక్సిమం సెట్స్ అయిపోయింది. అయితే దీన్ని బేస్ చేసుకొని ఇండైరెక్ట్గా మరియు డైరెక్ట్గా కొన్ని బిట్స్ అయితే ఉన్నాయి. అవేంటో క్లియర్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. మ్యాథ్స్ అనేది మీరు క్లాస్ చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకు అంటే డైరెక్ట్గా బిట్స్ ఉండవు. మిగతా సబ్జెక్టులకి మీకు టెక్స్ట్ బుక్ పట్టుకొని ప్రతి లైన్ టు లైన్ చదివితే అన్ని బిట్స్ కవర్ అయిపోతాయి. మ్యాథ్స్లో అలా కవర్ అవ్వవు. మ్యాథ్స్లో ఎక్కడ డైరెక్ట్ బిట్ ఉండదు. అప్లికేషన్ బిట్స్ అన్నీ కూడా ఇక్కడ టీచర్ చెప్తేనే మీకు వస్తాయి, లేకపోతే రావు. అదే వేరే సబ్జెక్టులో అప్లికేషన్ బిట్ అనుకోండి, మీరు టెక్స్ట్ బుక్ క్లియర్గా చదివి అర్థం చేసుకుని చదివితే చేసేయగలరు, కానీ ఇక్కడ చేయలేరు. చూద్దాం. ఫస్ట్ ఏంటి అంటే ఆ బిట్స్. ఫస్ట్ కండిషన్, ఏ కామా బి అనేవి ఎనీ 2 సెట్స్, ఏవైనా 2 సెట్స్ అనుకుంటే దెర్ ఆర్ నో కండిషన్. ఫస్ట్ బిట్ ఇది రామన్ నెంబర్ 1 అనుకుందాం. 1లో కండిషన్స్ రాసుకుందాం, బిట్స్ క్లియర్గా రాద్దాం. ఫస్ట్ రామన్ బోర్డు పైన ఉంచుతాను, ఎవరు నోట్ చేయొద్దు, జస్ట్ చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినండి, వస్తుంది. తర్వాత రాసుకుందరు. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ ఎనీ 2 సెట్స్,
ఇప్పుడు దీనిపైన అడిగినటువంటి బిట్స్ ఏంటి? ఫస్ట్ బిట్ నాకు తెలిసి మీరు రకరకాల స్కూల్లో చదివారు, ఏ స్కూల్లో కూడా ఈ చెప్పుండరు. చెప్పుంటే వెరీ గుడ్, వెల్ అండ్ గుడ్, చెప్పకపోతే జాగ్రత్త వినండి. ఒకటో బిట్ ఏంటంటే ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ దేనికి ఈక్వల్ అవుతుంది? బి యూనియన్ ఏకి ఈక్వల్ అవుతుంది. అది అందరికీ తెలిసిందే. ఎప్పుడు ఏవైనా రెండు సెట్ అనుకుంటే ఏ యూనియన్ బి, బి యూనియన్ రెండు ఈక్వల్గా ఉంటుంది. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ బి ఇంటర్సెక్షనల్ ఏ. నెక్స్ట్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ నాట్ ఈక్వల్ బి మైనస్ ఏ. ఏ మైనస్ బి ఎప్పుడు కూడా బి మైనస్ ఏ అవ్వదు. ఓకేనా? ఇలా సింపుల్గా, ఇది ఇంపార్టెంట్ కాదు, మెయిన్ పాయింట్ కాదు, ఉన్నాయి ఇంకా మెయిన్ రోమన్స్ ఉన్నాయి. ఇది చెప్తే మిగతా అర్థమవుతాయని ఈ రోమన్ మీకు చెప్తాను, కానీ ఇది కాదు. నెక్స్ట్ వస్తాయి 2 సెట్స్, అవి బేసిక్ ఇంపార్టెంట్. ఇవి ఇక్కడికి 3 పాయింట్స్ చాలు. సెకండ్ది ఏంటి అంటే ఇఫ్ ఏ సబ్సెట్ బి, ఇఫ్ ఏ సబ్సెట్ బి దెన్. ఇప్పుడు చూడండి ఫస్ట్ బిట్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్. వాట్ ఈస్ ద ఆన్సర్? ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్. మనం బ్లైండ్గా కంటస్థా పెడితే ఇవి ఎక్కడితో మనకు క్లోజ్, మరి రావు. కళ్ళు మూసుకుని ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ, ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ, అది అక్కడికి అయిపోద్ది. సెకండ్ ఏదో చిన్నది మార్చేస్తారు, తప్పు. వెంటనే నీకేం చెప్పాను, వెంటనే మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని క్వశ్చన్ చేసేయడమే. చిన్న ఎగ్జాంపుల్ తీసుకోవాలి, ఇచ్చిన కండిషన్ బేస్ చేసుకొని తీసుకోవాలి. ఏ సబ్సెట్ బి అన్నాడు అంటే ఏ అనేది మనం ఒక 2, 3 తీసుకుంటే బి అనేది 1, 2, 3 తీసుకుందాం. ఎందుకు? ఏ సబ్సెట్ బి అవ్వాలి ఖచ్చితంగా. అంటే ఇందులో ఉన్నటువంటి 2 ఎలిమెంట్స్ తీసుకుంటూ బి అనేది ఎక్స్ట్రాగా 1 తీసుకో, 10 తీసుకొని అనవసరం, కానీ చేయడానికి ఈజీ కాబట్టి ఒకే ఒక ఎలిమెంట్ ఎక్స్ట్రా తీసుకుందాం. ఏ సబ్సెట్ బి వీళ్ళకి ఈక్వల్గా తీసుకోకపోయినా ప్రాబ్లం లేదు. ఇప్పుడు చూడండి ఒకటి చేద్దాం. ఏ యూనియన్ బి అంటే ఎంత ఆన్సర్ వస్తుందో చెప్పండి. ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 ఆల్ కదా. యూనియన్ అంటే ఏంటమ్మా? ఆల్. మరి అన్నీ మనము ఏఏసి, యూనియన్ ఏసి, బిఎస్సి చెయ్యక్కర్లే. ఇప్పుడు ఈ 1, 2, 3 అంటే ఏంటి? బి. ఏ ఇంటర్సెక్షన్ బి, సెకండ్ క్వశ్చన్, దేనికి ఈక్వల్? ఇంటర్సెక్షనల్ చేయండి. ఇక్కడ ఇంటర్సెక్షనల్ అంటే కామన్ ఎలిమెంట్స్. కామన్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి? 1, 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏంటండి? 2, 3. సో ఈ 2, 3 దేనికి ఈక్వల్? అంతే. ఇంకా సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాలంటే, ఎగ్జాంపుల్ రాయకుండా గుర్తుపెట్టుకోవాలంటే, యూనియన్ అంటే పెద్దది, గ్రేటర్, మన బ్రెయిన్లో ఒకటి ఉండాలి. యూనియన్ అంటే పెద్దది, ఇంటర్సెక్షనల్ అంటే చిన్నది అనే కాన్సెప్ట్ బ్రెయిన్లో ఉండాలి. అంటే ఎగ్జాంపుల్ తీసుకోకుండా డైరెక్ట్గా ఆన్సర్ చేయడానికి. యూనియన్ మీన్స్ పెద్దది, గ్రేటర్. ఇంటర్సెక్షనల్ మీన్స్ చిన్నది, స్మాల్. గుర్తుపెట్టుకోండి. ఈ రెండిట్లో ఏది పెద్దది ఏది చిన్నదో మనకు తెలుసు. ఏ సబ్సెట్ బి అంటే ఏ అనేది దీనికి సబ్సెట్. సబ్ మీన్స్ చిన్నది, అంతే కదా. ఇందులో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్ ఇందులో ఉంటుంది, ఉంటూ ఇందులో ఎక్స్ట్రా ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి? ఇది పెద్దది, ఇది చిన్నది, అవునా కాదా? ఇప్పుడు చూడండి, యూనియన్ అంటే పెద్దది, ఈ రెండింటిలో ఏది పెద్దది? ఆన్సర్. ఇంటర్సెక్షన్ అంటే చిన్నది, ఏది చిన్నది? అయిపోయింది. ఇదే క్వశ్చన్ని ఇంకోలా అడుగుతాడు. బి సబ్, అది రాద్దాం తర్వాత. బి సబ్సెట్ ఏ అన్నారు అనుకోండి. ఇప్పుడు ఏ యూనియన్ బి ఏమవుద్ది? యూనియన్ అంటే పెద్దది, ఇక్కడ పెద్దది, చూసారా? కన్ఫ్యూజ్. ఏ సబ్సెట్ బి అనొచ్చు, బి సబ్సెట్ ఏ అనొచ్చు. దీనికి ఒక ఆన్సర్ వస్తుంది, దీనికి ఒక ఆన్సర్ వస్తుంది. కండిషన్ బేస్ చేసుకొని మారిపోద్ది. అందరికి అర్థమవుతుందా? కండిషన్ బేస్ చేసుకొని మారిపోద్ది. యూనియన్ అంటే పెద్దది, ఇక్కడ పెద్దది, ఇది చిన్నది, ఇది తర్వాత రాదురు. థర్డ్ వన్, ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అవసరం లేదండి. ఇక్కడ ఏ మైనస్ బి చెప్పండి. ఏ మైనస్ బి, ఇక్కడ ఏ మైనస్ బి చేసామనుకోండి మనం, ఏమవుద్ది? ఎందుకు? ఏ మైనస్ బి అంటే ఏమిటి? 2, 3 మైనస్ బి అంటే 1, 2, 3. సో కామన్ ఎలిమెంట్స్ క్యాన్సిల్ చేసాం. ఇందులో ఏం మిగిలాయి? 5. ఇప్పుడు చెప్పండి, బి మైనస్ ఏ
బి మైనస్ ఏ చాలా తెలివిగా 1 అనుకుంటారు. ఇలా రాశాను. అప్పుడు ఏ మైనస్ బి ఆన్సర్ ఎంత? ఏ మైనస్ బి ఆన్సర్ పై ఏ మైనస్ బి అడిగాను నేను. ఏ మైనస్ బి ఆన్సర్ ఎంత? పై. బి మైనస్ ఏ ఆన్సర్ ఎంత? 1,4. ఫస్ట్ ఎంత? 1. ఈసారి ఇలా రాశాను 5. ఇప్పుడు ఏ మైనస్ బి ఆన్సర్ ఎంత? పై ఏ. బి మైనస్ ఏ ఆన్సర్ ఎంత? అంటే బి మైనస్ ఏని మనము చెప్పలేము. ఎందుకు? బి సమితి ఏటో మనకు తెలియదు. అటువంటప్పుడు ఓన్లీ బి ఎలా రాయగలమా? ఇక్కడ ఓన్లీ ఏ రాయగలం. ఎందుకు? ఏ అనేది బికి సబ్సెట్ అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఏలో ఉండే ప్రతి ఎలిమెంటు బిలో ఉన్నది కాబట్టి ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి ఇందులో ఏమీ ఉండవు కాబట్టి పై రాస్తాం. బి మైనస్ ఏ రాయలేము. ఒకవేళ ఇక్కడ బిట్ అడిగితే నాట్ డిఫైన్డ్ అడగడు. ఈ బిట్ అడిగితే నాట్ డిఫైన్డ్. ఏ మైనస్ బి అయితే పై. ఎన్ ఆఫ్ ఏ మైనస్ బి చెప్పండి. 0. ఎన్ మీన్స్ నెంబర్ 0. ఓకేనా? ఇది ఏ అండ్ బి అయిపోయింది. ఇంటర్సెక్షన్ బి అయిపోయింది. ఇది నెక్స్ట్ థర్డ్ రామన్. థర్డ్ ఇఫ్ బి సబ్సెట్ టు ఏ దెన్ ఫస్ట్ క్వశ్చన్ ఏ యూనియన్ బి. ఏది పెద్ద? యూనియన్ అంటే పెద్దది. ఇందులో పెద్ద ఏ లేదా ఎగ్జాంపుల్ తీసుకోండి మీ ఇష్టమే. సెకండ్ క్వశ్చన్ ఏ ఇంటర్సెక్షనల్ బి. ఇంటర్సెక్షనల్ అంటే చిన్నది. ఇందులో చిన్నది ఏది? బి. థర్డ్ క్వశ్చన్ ఏ మైనస్ బి డస్ నాట్ ఎగ్జిస్ట్ ఆర్ అన్డిఫైన్డ్ బికాస్ ఓన్లీ ఏ అనేది చెప్పలేం. ఏలో ఎన్ని ఉన్నా చెప్పలేం. బి మైనస్ ఏ ఎందుకు అంటే బి అనేది ఏకి సబ్సెట్ కాబట్టి బిలో ఉన్న ప్రతి ఎలిమెంటు క్యాన్సిల్ అయిపోద్ది. అప్పుడు మనకు బిలో ఏమీ మిగలవు కాబట్టి పై. ఫోర్త్ క్వశ్చన్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఏ 0. ఓవర్. ఫోర్త్ కండిషన్ ఇది మనకి పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఇది ఇంపార్టెంట్. ఇది వచ్చిందంటే అది వస్తుంది. ఫోర్త్ ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ డిస్జాయింట్ సెట్స్. స్కూల్లో ఎవరి స్కూల్లోనే నాకు చెప్పారా ఇవి? సెట్స్ ఎంత డీటెయిల్డ్గా చెప్పారా? ఫస్ట్ క్వశ్చన్ క్లాస్ అయిపోయాక మాట్లాడదాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటమ్మా? ఏ యూనియన్ బి. ఏ యూనియన్ బి. బి యూనియన్ ఏ. డిస్జాయింట్ సెట్స్ కదా. యూనియన్ అనగానే ఉమ్మడి మూలకాలు లేవు. ఏ యూనియన్ బి ఎంత వస్తుంది? బి యూనియన్ ఏ ఎంత వస్తుంది? సెకండ్ ఏ ఇంటర్సెక్షనల్ బి పై. ఇందాకే చెప్పుకున్నాం. ఎందుకు? డిస్జాయింట్ సెట్స్ అంటే దెర్ ఆర్ నో కామన్ ఎలిమెంట్స్. బట్ ఇంటర్సెక్షనల్ అంటే ఏమిటి? కామన్ ఎలిమెంట్స్ని రాయాలి. కామన్ ఎలిమెంట్స్ లేవు. థర్డ్ వన్ బి ఇంటర్సెక్షనల్ ఏ పై ఏ. ఇది సపరేట్ రాయవసరం రాయకండి. ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. ఇక్కడ ఇందులో మరలా ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ ఏ మైనస్ బి. ఏ. బి మైనస్ ఏ. వెరీ గుడ్. ఎగ్జాంపుల్ తీసుకోవడమేనమ్మా. ఏ అంటే 1 2 తీసుకోండి. బి అంటే డిస్జాయింట్ సెట్స్ కాబట్టి 3 4 తీసుకోండి. కామన్ ఎలిమెంట్స్ ఉండకూడదు. ఇప్పుడు చేయండి. ఏ మైనస్ బి అంటే ఏ 1 2 రాయండి, మైనస్ బి రాయండి 3 4. ఇప్పుడు ఏం చేయాలి? కామన్ ఎలిమెంట్స్ని క్యాన్సిల్ చేసి ఏలోను రాయాలి. అంటే ఓన్లీ ఏ అన్నా ఒకటే ఇక్కడ. ఎందుకు? కామన్ ఎలిమెంట్స్ లేవు కాబట్టి ఏ మైనస్ బి అంటే 1 2 వస్తుంది. బి మైనస్ ఏ అంటే 3 4 వస్తుంది. 1 2 అంటే ఏ, 3 4 అంటే చూసుకోండి. ఏ మైనస్ బి అంటే ఏ, బి మైనస్ ఏ అంటే బి. ఇప్పుడు చూడండి ఒకే బిట్టు. ఇక్కడ ఏ మైనస్ బికి ఆన్సర్ బి మైనస్ ఏ. ఇక్కడ ఏ మైనస్ బికి ఆన్సర్ పై. ఇక్కడ ఏ మైనస్ బికి ఆన్సర్ ఏ. చూసారా? కండిషన్ మారుతున్న కొలది బిట్ మారిపోద్ది. అందుకే మీరు ఏ మైనస్ బి పై అని కంటస్తా పెడితే బిట్ పోయింది. కండిషను దాన్ని బేస్ చేసుకొని ఇవి ఓవరాల్గా బిట్స్. ఓవరాల్గా సెట్స్కి సంబంధించినటువంటి ఓవరాల్ ఇంట్రడక్షన్ క్లాస్. ఇంతకుమించి మనకి సెట్స్కి సంబంధించి ఇంట్రడక్షన్ క్లాస్ లేదు. మీరు బిట్స్ బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే ఆ బిట్స్లో ఏమైనా మనం చెప్పని టాపిక్ ఏమైనా వస్తే అప్పుడు దాని గురించి నేను డీటెయిల్